మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మాటే మంత్రము అని ఒక విన్నాను సార్. అది మీ మాట వింటే ఏదన్నా ఇబ్బంది ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ముందు మీ మాట విన్న వెంటనే మంత్రముగ్ధులైపోతారు. మంత్రముగ్ధులైపోయి 50% రోగం పోద్దండి వాళ్ళకి. టెన్షన్ గా వస్తున్నారు. అది చాలా సార్లు చెప్తూ ఉంటారు పేషెంట్స్. దానికి నేను అంటాను, అయితే ఒక ఫీజు కట్టా కదా, ఇప్పుడు సగం తగ్గిపోయింది, ఇంకో ఫీజు కట్టు అంటుంటారు. అంటే ఏదో వాళ్ళ మంచితనం, వాళ్ళ నమ్మకం, అంతే అంతే. అంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏదో వెళ్ళి డాక్టర్ గారి దగ్గర సర్జన్ దగ్గర మాట్లాడు, డాక్టర్ పిండి లక్ష్మూర్తి గారని కాకినాడలో ఏదో ఊహించేసుకున్నాడు. అయ్యి వచ్చింది తెర చూస్తే ఏమి లేదా సింపుల్ అన్నారండి. పోయిందండి. ఇంకా ఆయన వచ్చిన ట్యాబ్లెట్ ఇవ్వకపోయినా నేను ఇంటికి వెళ్ళిపోయాను నడుచుకుని. అంటే ఆ మాట అంటే చాలండి నాకు. ఆ రియల్ అంటే ఓహో అదేం కాదు అని అర్థమైంది అనమాట. అయితే డాక్టర్ ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడబడుతున్నాయండి. అది మీ ఎస్పెషల్లీ న్యూరో సర్జన్ డిపార్ట్మెంట్ కి ఉపయోగపడుతుందా? చాలా ఉపయోగం అండి. అది ఇప్పుడు ఒక యాంత్రికంగా వచ్చినటువంటి కొత్త టెక్నాలజీ చూస్తే నేను అనుకుంటున్నా వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఇంకా దాన్ని చాలా చాలా పరిణతి చెందుతుంది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తాయన్నమాట. చాలా. ఇప్పుడు నిజానికి ఏదంటే ఇది ఎప్పుడో 1959లో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వివరాలు ఉన్నాయి శాస్త్రం ప్రకారం. అయితే ఇన్నాళ్ళు ఎందుకు దాని తాలూకా ఈ స్థితికి రావడానికి పట్టింది అని అంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి తెలుగులో దానికి తర్జుమా ఏంటంటే కృత్రిమ మేధ. భగవంతుడు ఇచ్చినటువంటి మేధ అని స్వయంకృతమైనటువంటి మేధ, న్యాచురల్ ఇంటెలిజెన్స్, నాన్ ఇంటెలిజెన్స్. ఈ దానికి డేటా కావాలి ఒకటి. అంటే దానికి ముందు పాత ఇన్ఫర్మేషన్, ఎక్కడో జరిగిన సంఘటనలు, ఎక్కడో జరిగిన కేసుల తాలూకు వివరాలు ఉంటే వాటిని అంతా సేకరించి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్ట్రుమెంట్ లో గొప్పతనం ఏమిటంటే ఎంత డేటా ఉన్నా అలా నిమిషాల మీద సాధించగలిగిన సమస్య. దాన్ని చదివేసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. మనం ఇంకా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తే పాత ఇన్ఫర్మేషన్ మెమరీ ఎంత అంత కాదు, దానితో నాకు సొల్యూషన్ ఇచ్చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ మధ్యన ఈ ఉన్నాడు మహానుభావుడు ఎలాన్ మస్క్ అని, మహామేధావి. మనం ఆ పాలిటిక్స్ విషయం పోవద్దు. ఆయన ఒక కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని ఒకటి కనుక్కున్నాడు. దాని పేరు క్రాక్స్. అది ఇంకా దగ్గరలో వాడకానికి వస్తుంది. ఈ మధ్య కాలంలో అమెరికాలోనే ఒక యువతి, చిన్న అమ్మాయికి దెబ్బ తగిలింది చెయ్యికి. ఆమె డాక్టర్ దగ్గర చాలా మంది తీసుకెళ్లారు. వాళ్ళందరూ చూస్తే ఏమైందంటే, ప్రాబ్లం లేదంటే, ఎక్సలెంట్ అండి, బాగానే ఉన్నాయి, పెద్ద భయపడాల్సిన లేదు, రెస్ట్ ఇస్తే తగ్గిపోతుంది అని చెప్పారు. ఇంకా ఏమన్నా తగ్గటం లేదు, కొన్నాళ్ళైనా కూడా. అందులో అమెరికా వాళ్ళు మహా మేధావులు కదండి. ఆమె ఏం చేసింది, ఈ క్రాక్స్ లో ఎక్స్రే పెట్టింది ఆమె. ఈ మధ్యన ఇన్ఫర్మేషన్ అది. ఆ క్రాక్స్ ఏం చెప్పింది తెలుసా, దీనిలో ఫ్రాక్చర్ ఉంది. అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఇది మీ ఇన్ఫర్మేషన్ మాకుందని చెప్తే ఆ డాక్టర్ దాన్ని కట్టివేయటం, దానికి వైద్యం చేయడం జరిగింది. ప్రమాదం అయితే జరగలేదు. మొత్తం మీద ఏమిటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడైతే కొన్నిసార్లు మానవుడి మేధాకి ఉండేటువంటి లిమిటేషన్ కూడా అధిగమించి దాటిపోతుందా అన్నది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఒక భయం, ఒక ఆలోచన. ఇంకొక మాట, ఈ మధ్య కాలంలో ఒక వారం క్రితం జరిగినటువంటి సంఘటన, సూపర్ బగ్స్ అని ఒక మాట ఉంది. సూపర్ బగ్స్ అంటే ఏమిటి, ఏ మందులు ఇచ్చినా లొంగని కొన్ని బ్యాక్టీరియా, వైరస్, వాటి సూపర్ బగ్స్ అంటారు. అది అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మనిషి చాలా కష్టం అని. అలాంటి ఒక సూపర్ బగ్స్ నుంచి 10 సంవత్సరాల నుంచి సైంటిస్టులు అందరూ తల పగలగొట్టుకుంటున్నారు. దానికి ఏ మందు అయితే కరెక్ట్ పనిచేస్తుంది అని, ఏంటి సొల్యూషన్ అని. అది దీని లోపలికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనంలో ఫీడ్ చేశారు. మీరు నమ్ముతారా, 2 గంటల్లో దాని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. దాని సంగతి ఇది, దానికి యాంటీబయాటిక్ ఇవ్వాల్సి ఉంటుంది అని. అంటే నేను చెప్పేదల్లా ఏమిటంటే, ఎంత టైం సేవింగ్, ఎంత డేటా అనాలిసిస్ ఎబిలిటీ అది. అలాగే మేము ఇంకొక దగ్గర ఎక్కడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు ముఖ్యత ఎక్కడ ఇవ్వబోతున్నాం అంటే, ఈ మధ్యకాలంలో స్ట్రోక్ గురించి అండి. స్ట్రోక్ అనేది చాలా విరివిగా అయిపోయింది. పక్షవాతం చిన్న వాళ్ళలో కానీ పెద్ద వయసులో, పాతకాలంలో అయితే 50-60 వస్తుంది అనేవాళ్ళు, ఈ మధ్యకాలంలో ఎక్కువ వయసులో కూడా వస్తున్న సంఘటనలు ఉన్నాయి. దాని గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా యూజ్ ఉంటుందని ఒక చిన్న మాట చెప్తాను. ఒకప్పుడు ఎక్కడో భూపాలపల్లిలో అనుకోండి, రాజమండ్రిలో అనుకోండి, లేకపోతే ఇంకెక్కడన్నా ఆదిలాబాద్ లో ఉంది, ఒక కేసు వచ్చింది, ప్రాబ్లం వచ్చింది.
వాళ్ళు అక్కడ నుంచి హైదరాబాద్ వరకు పరిగెత్తుకొని రావాల్సి వచ్చింది. స్ట్రోక్ లో ఒక పీరియడ్ ఉంటుంది, దాన్ని గోల్డెన్ పీరియడ్ అంటాం, విండో పీరియడ్ అంటాం. అంటే ఏమిటి, 4 గంటలు. ఈ మధ్య కాలంలో దాని తాలూకు డ్యూరేషన్ పెంచారు. 4 గంటల లోపల ఏదన్నా కానీ మందు కానీ మనం ఇవ్వగలిగితే సరైనటువంటి వైద్యం కానీ అందేటట్టయితే పూర్తిగా రికవర్ అవడానికి ఆస్కారం ఉంటుంది అని. ఇప్పుడు ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం ఉంటుంది, ఎక్కడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు సౌకర్యం ఏ హాస్పిటల్ అయితే లభ్యంగా ఉన్నాయో, ఇప్పుడు మనం అనుకున్న భోపాల్పల్లిలో ఉన్న పేషెంట్ కు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు అయితే ప్రతి దగ్గర ఉన్నాయండి, ప్రతి ఊర్లో ఆల్మోస్ట్. అంటే ఊరంటే గ్రామం కాకపోయినా ప్రతి ముఖ్య కేంద్రాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి. అక్కడ సిటీ స్కాన్ అవుతుంది లేదా ఎంఆర్ఐ అవుతుంది. ఎంఆర్ఐ అక్కడ దాన్ని ఫీడ్ చేస్తే గ్రూప్ ఆఫ్ రేడియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్, ఇంటర్నేషనల్ రేడియాలజిస్టులు అందరికీ ఆ మెసేజ్ వచ్చేస్తుందండి. వచ్చేసి రావడమే కాదు కదా, వీళ్ళంతా చూసి దీనికి ఏం చేస్తే పద్ధతి, మందిస్తే సరిపోతుందా, దానికి ఏమైనా వైద్యం చేయాలా, చేస్తే ఏ హాస్పిటల్లో వైద్య సౌకర్యం మీకు దగ్గరలో ఉంది, భూపాలపల్లి వరంగల్లో ఉందా లేదా, లేకపోతే హైదరాబాద్ రావాలా, మధ్యలో ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, కరీంనగర్ వెళ్ళొచ్చు, ఇలా చెప్పగలిగిన సామర్థ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందట. అంటే ఎంత టైం సేవింగ్ చూడండి. అంటే ఇప్పుడు ఎక్కడో ఖమ్మంలో జరిగిన ప్రాబ్లంకి హైదరాబాద్ రావాల్సిన అవసరం కూడా లేకుండా అక్కడ డాక్టర్లకే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వైద్యం అక్కడ సక్రమంగా సరిగ్గా సరైన సమయంలో అందేటువంటి గొప్ప అవకాశం రాబోతుందని అనిపిస్తుంది. చాలా కొత్త కొత్త టెక్నాలజీ వింటుంటే ఇంకా ఆరోగ్య అంటే ఏదైనా ఇబ్బంది పడినా తొందరగా రికవర్ అవడానికి అవకాశం ఉంది. తప్పకుండా. ఇప్పుడు ఒకప్పుడు నేను హైదరాబాద్ నగరం వచ్చి ఇప్పటికి 37 సంవత్సరాలే, 38 ప్రవేశించింది. మీరు నమ్మండి, హైదరాబాద్ లో సిటీ స్కాన్ మిషన్లు ఎన్ని ఉంటాయో 2 ఉండేవి మొత్తం హైదరాబాద్కి. హైదరాబాద్ కాదు, పూర్తి ఆంధ్ర రాష్ట్రాన్ని. అదే కాకుండా చుట్టూ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఏది కర్ణాటక కానీ లేకపోతే అక్కడ తమిళనాడు కానీ కొన్ని ప్రాంతాల్లో కూడా అసలు ఎక్కడ సిటీ స్కాన్ లేదు. అలాంటిది ఈ రోజు సిటీ స్కాన్ లేనటువంటి ప్రదేశం లేదంటే. చిన్న వేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సరే తాలూకా హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. అంటే ఎంత డెవలప్ అయిందో చూడండి. అంటే మేము ఢిల్లీలో చదువుకున్నప్పుడు 82, ఈ మధ్యలో ఢిల్లీ వెళ్ళొచ్చాను. ఢిల్లీ నేను చదువుకున్నటువంటి డిపార్ట్మెంట్ న్యూరో సర్జరీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో ప్లాటినం జూబిలీ అయింది, డైమండ్ జూబిలీ అయింది. 60 సంవత్సరాలు స్టార్ట్ చేసి అందులో పాలు పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ టీచర్లు మాకు అప్పుడు పాఠాలు చెప్పినటువంటి వారు, ఒక టీచర్ వారి వయసు 96, ఇంకోటి వయసు 90 ఉంది. వాళ్ళని కలవడం అన్నది మాకు ఎంతో సంతోషం. ఇంకో ధైర్యం కూడా అసలు ఎలాంటి మా గురుగారు ఉన్నారంటే నేను కూడా అలా ఉండొచ్చు అని ఒక హోప్ వస్తుంది. అది ఒక మనకు స్ఫూర్తి కూడా. ఈ ఇద్దరు మహానుభావులు ఏం చెప్పేవాళ్ళంటే, సిటీ స్కాన్ అప్పుడు ఇంకా హైదరాబాద్ లో సరే నేను ఇంకా ఢిల్లీలో ఉండగానే భారతదేశంలోనే మొట్టమొదటి సిటీ స్కాన్ స్థాపన ఎక్కడ జరిగిందంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో, ఎయిమ్స్ ఢిల్లీలో. అప్పుడు ఇంక మిగతా ఎయిమ్స్ లేవు. సో అక్కడ ఏం చేసేవాళ్ళంటే సాయంకాలం 5 తర్వాత వాడడానికి అవకాశం లేదు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా డ్యామేజ్ అయిపోతే పాడైపోతే ఇంకో సిటీ లేదుగా. రాత్రి వచ్చినట్టయితే పేషెంట్లకి ఇంకా రకరకాల సాధనాల ద్వారా టెస్టులు చేయాల్సి వచ్చింది. ఎక్కడో ఇప్పుడు తక్కువ హర్యానా నుంచి వచ్చారు, లేకపోతే గాజియాబాద్ నుంచి వచ్చారు, మొరాదాబాద్ నుంచి వచ్చారు. అక్కడ పేషెంట్ హెడ్ ఇంజరీ సీరియస్. అప్పుడు ఎక్కడ ఉన్నాయండి ప్రైవేట్ హాస్పిటల్ చుట్టుపక్కల. అంటే డెస్టినేషన్ ఎయిమ్సే. వచ్చిన తర్వాత రాత్రి మేము వైద్యం చేయలేము, సిటీ స్కాన్ క్లోజ్ అయిపోయింది 5 గంటలకు అని చెప్పలేము. దానికి ఈ మెడలో ఒక సూదేసి దాన్ని యాంజియోగ్రామ్ అంటాం, ఒక రకమైన కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసి బ్రెయిన్ లో ఉండే రక్తనాళాల స్థితిగతులను పరీక్షించే పద్ధతి ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. మా గురుగారు ఇక్కడ, నేను సిటీ స్కాన్ గురించి ఒక మాట మీకు చెప్పాలంటే, ఆయన చెప్పేవారు ఇవన్నీ మీరు నేర్చుకోక తప్పదు. ఎందుకు నేర్చుకోరు, మీరు ఎక్కడికి వెళ్తారో, మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో మీకు తెలియదు, మాకు తెలియదు. అలాంటి దగ్గర ఈ సిటీ స్కాన్ లేదు కాబట్టి మేము న్యూరో సర్జరీ చేయమని చెప్పలేరుగా. కాబట్టి మీరు ఇది నేర్చుకోవాలి అని చెప్పేవాళ్ళు మహానుభావుడు. ఆ మహానుభావుడు ఊహించలేకపోయారు ఇలాగా ఎక్స్ప్లోషన్, న్యూరో సర్జరీ విప్లవం, ఒక సునామీ వస్తుంది. ఇన్ని ఇన్వెస్టిగేషన్లు, ఎంఆర్ఐలు కానీ, సిటీ స్కాన్లు కానీ, పెట్ స్కాన్లు కానీ, ఇంక ఏమిటి నమ్మండి. అంటే డాక్టర్ గారు ఇంకోలా తీసుకొచ్చాడు. అంటే ఇన్ని రోగాలు పెరిగిపోయినాయా అని కూడా అనుకోవచ్చు. అప్పుడు 2 ఉన్నాయి. అంటే తక్కువ మంది రోగగ్రస్తులు ఉన్నారేమో, ఇప్పుడు అంటే రోగగ్రస్తులు ఎక్కువైపోయినట్టుగా అలా కూడా తీసుకుంటే నెగిటివ్ గా. అలా కాకుండా నేను దానికి ఎలాగో నిర్వచనం చెప్తానంటే, ప్రజల్లో అవగాహన పెరిగింది.
అది చాలా మంచి పరిణామం. అవగాహన పెరిగి ఎంఆర్ఐకి వెళ్తాము, సిటీ స్కాన్ వెళ్తాము. ఎలా చెప్తారంటే మేము చదువుకున్నప్పుడు ఏం అనుకునేవాళ్ళంటే మా టీచర్లు అని చెప్పేవాళ్ళంటే భారతదేశంలో బ్రెయిన్ లో ట్యూమర్ ఇంత పెద్ద సైజు ఒక ఏది క్రికెట్ బాల్ సైజ్ ట్యూమర్లే దొరుకుతున్నాయి. అమెరికాలో అయితే చిన్న చిన్న ఏది ఒక ఆల్మండ్ సైజు దొరుకుతుంది, వాళ్ళు డయాగ్నోస్ చేస్తున్నారట. అలాంటి పరిస్థితి భారతదేశంలో ఎప్పుడు వస్తుందో అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏముందండి, చిన్న తలనొప్పి వచ్చిందంటే పేషెంట్ ఎంఆర్ఐ రూమ్ కో సిటీ స్కాన్ కు వెళ్ళి ఖర్చు పెడతాడు. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు సిటీ స్కాన్ లో ఎందుకు వచ్చింది, ప్రాబ్లం ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, దానికి ఏం చేయాలి, ఎంత సైజ్ ఉంది, ఇన్ని వివరాలు 5 నిమిషాల్లో మీ చేతిలో ఉన్నాయి. మరి ఎంత శుభపరిణామం. ఆ విధంగా అదే కాకుండా ప్రజలు కూడా ఇంటి దగ్గర వాళ్ళ చుట్టాలకు ఎవరికో వచ్చింది, వాళ్ళ బంధువులకు ఎవరికో వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, ఏది హెరిడిటరీగా రావచ్చు అవకాశం ఉంది కాబట్టి కొంతమందిలో అనుకుని వాళ్ళు వచ్చేసారి మేమే చేయించుకుంటాం అంటున్నారు. ముందు అడ్వాన్స్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ ఆలోచించినా కూడా ఇన్ని స్కాన్లు ఇన్ని బ్రేక్ ఈవెన్ లేక వాళ్ళకి బిజినెస్ లేకపోతే అవన్నీ పనిచేయ కదండి. అవునండి. ఇప్పుడు ఒక హైదరాబాద్ సికింద్రాబాద్ నగరంలోనే కొన్ని వేల సిటీ స్కాన్స్ కౌంట్ లేనండి ఉన్నాయి. అవునండి. వేలాది ఎంఆర్ఐ మెషిన్ ఉన్నాయి, దగ్గర 50 వరకు పెట్ స్కాన్ మెషిన్ ఉన్నాయి. ఇన్ని మెషిన్ మరి ఎట్లా నడుస్తున్నాయి అంటే వాళ్ళు అనుమానం. అంటే ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి ఎందుకు లేట్ గా, అంటే చాలా మంది ఏంటంటే నువ్వు లేట్ గా వచ్చా అంటుంటారండి. ఆ భయంతో ముందే ఫస్ట్ డయాగ్నోసిస్ చేశారు. 100% అదే. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇది మీ దగ్గర సీక్రెటే కాదు. ఒక వ్యక్తి వచ్చి తలనొప్పి ఉందండి అని చెప్పి పాతకాలంలో మేము ఆలోచించేవాళ్ళం అంటే నీకున్న లక్షణాలను బట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సిటీ స్కాన్ అవసరం లేదయ్యా, ఎందుకు అనవసరం ఖర్చు పెట్టుకుంటావు అని చెప్పేవాళ్ళు. ఇంకా చిన్న విషయం మీరు వినాలి. ఇప్పుడు నేను చేయను, ఆ వ్యక్తికి సంతోషంగా ఉండదు. నేను చెప్తా ఉంటే మేనడు నేను కదా ఖర్చు పెడుతున్నాను. ఆయన ఏం చేస్తాడు, పక్కన ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఓ నీకు తలనొప్పి ఉందా కాబట్టి నీకు సిటీ స్కాన్ చేయడం చాలా మంచిది అని చేశాడు అనుకోండి, అంతేగా. అదే రంగనాథం గారు ఆయన చేయలేదు, అలా ఉంటుంది. అంటే దానికోసం కూడా కాంపిటీషన్ అనే మాట కన్నా పేషెంట్ కి వాళ్ళు రెడీగా ఉండేటప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే హాస్పిటల్స్ నడుస్తున్నాయంటే పేషెంట్ల వల్లనే. పేషెంట్స్ ఆర్ గాడ్స్. సరే వాళ్ళ తాలూకా ఆలోచన ప్రవృత్తి సరళి కొంత మారిపోయింది, సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి, అది తప్పదండి. ఇంకా డాక్టర్ గారు ఎక్కువగా ఈ మధ్య కాలంలో మీరు 37 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చారన్నారు కదా, 37 సంవత్సరాల క్రితం ఏ సమస్యలతో ఉండేవారు, ప్రస్తుతం ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో ఎక్కువగా ఏ సమస్యలతో మీ దగ్గరికి వస్తున్నారు? సమస్యలు కొన్ని మారాయి, ముందే కొన్ని అయితే ముందు నుంచి ఉన్నవే. ఉదాహరణ తలకి యాక్సిడెంట్ గాయం అనుకోండి, స్పైనల్ ఇంజరీస్ అనుకోండి, ముందు నుంచి ఉన్నవి. కానీ సంఖ్య పెరిగింది. ఎందుకంటే వాహనాల సంఖ్య పెరిగింది, వాహనాలతో గతి వేగం పెరిగింది. తర్వాత కొంచెం ఈ యువతలో ముఖ్యంగా ఎవరిని కించపరిచే ప్రయత్నం కాకపోయినా ఆ ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ మొదలైంది. ఔటర్ రింగ్ రోడ్ లాంటిది ఒకసారి ఎక్కినట్టయితే దాని స్పీడ్ కంట్రోల్ ఏముందండి. అప్పుడు కూడా స్పైనల్ ఇంజరీస్ లేవు, లేకపోతే హెడ్ ఇంజరీస్ లేవని కాదు, కానీ డెఫినెట్ గా ప్రతిరోజు దగ్గర హైదరాబాద్ రోడ్ల మీద చుట్టుపక్కల ప్రాంతంలో ఒక 70 వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి రోజుకి. అంటే మరి ఎంత ఎక్కువ మంది జరిగాయి, అందులో ఎన్ని మరణాలు ఉన్నాయి, అది ఒక పద్ధతి. నేను రోడ్డు పక్కన వెళ్తున్నాను, వస్తున్న చూస్తాను, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనుకుంటాను. ఒక 5 నిమిషాల ముందు బయలుదేరి స్లోగా వెళ్ళొచ్చు కదా బాబు అనుకుంటానండి. అదే ఆలోచన సరళండి, అది మారింది. ఇక్కడ టైం అన్నది మనీ అండి, టైం అన్నది మనీ. ఆఫీసులో ఎవడో స్విగ్గీ ఒక ఏది ఇది ఉంటాడు, స్విగ్గీ ఎక్కువగా ఎంత చేస్తే వాళ్ళకి ఆదాయం కదండి. అందుకు అంటే స్పీడ్గా వెళ్తున్న వాళ్ళు అందరూ స్విగ్గీ వాళ్ళు జొమాటో వాళ్ళని కాదు. అక్కడ ఆ యువత వాళ్ళకి ఆలోచన అలాగైపోయింది. ఒకప్పుడు అమెరికాలో అనుకుంటా టైం ఈజ్ గోల్డ్. ఇప్పుడు ఆ ఆలోచన మన ఈ ప్రాంతంలో కూడా వచ్చిందని చెప్తాం. అదే కాకుండా అది అంతవరకు స్పీడ్ వరకు వెళ్ళని ఒకటి ఏదైతే ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి విధి విధానాలు విధించినా కూడా వాటికి హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే ఇప్పుడు వాడు నడిపిస్తున్నప్పుడు కారు నడిపిస్తూ ఉంటే దానికి ఏది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎంతమంది ఆ సాధనాలు వాడుతున్నారు చెప్పండి. ఇలాంటి ఆలోచన అనేది మంచిది కాదు. ఎవరన్నా కానీ డెఫినెట్ గా వెహికల్ నడిపించడంలో ఒకటి వేగం కాకుండా ఈ నడిపించకపోతే దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు. నేను అందరికీ చెప్పేది ఎన్నిసార్లు చెప్పిన మాట ఏంటంటే హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన జరగాల్సిన యాక్సిడెంట్ జరగక మానదు, కానీ దాని తాలూకు తీవ్రత తగ్గుతుంది. కాబట్టి అదొకటి. మిగతావి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది ఏంటంటే స్ట్రెస్ అన్న మాట ఒకటి వాడకం వచ్చింది. ఒత్తిడి అంటారు.
పని ఒత్తిడి. ఇప్పుడు సాఫ్ట్వేర్ విప్లవం అనేది ఒక పెద్ద ప్రవేశించి మన సంస్కృతిలోని, దానివలన వ్యక్తుల తాలూకు ఆర్థిక పరిస్థితి చాలా మెరుగైంది. ప్రతి ఇంటిలో కూడా కొంత మనీ సర్క్యులేషన్ పెరిగింది. అది చాలా సంతోషమైన పరిణామం. భారతదేశం తాలూకా ఆర్థిక పరిస్థితి ఈ రోజున ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. 2030-35 కల్లా 3వ స్థానం మనం ఎగబాకుతామని చెప్తున్నది కూడా చాలా సంతోషమైన విషయం. ఇక్కడే ఉన్న ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఒక కంపెనీలో ఒక వ్యక్తికి, ఒక సాఫ్ట్వేర్ నిపుణుడికి ఉద్యోగం ఇచ్చారు, ఎంతో అమౌంట్ పే చేస్తున్నారు. వాళ్ళ ఊరికి పే చేయరు కదా, వర్క్ వాళ్ళ దగ్గర తీసుకుంటారు, ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే దాన్ని స్క్వీజ్ చేస్తారు, వాళ్ళ నుంచి పిండుతారు. పిండినట్టు అండి, చెరుకు రసం చెరుకు రసం అంటే మరి ఇప్పుడు అదే కాకుండా ఇంకేమిటి, నిద్ర తక్కువ అయిపోయింది భారతదేశంలో, హైదరాబాద్ నగరంలో. దానికి కారణం ఏంటి, ఇప్పుడు సాఫ్ట్వేర్ వ్యక్తి ఉన్నాడు, ఆయన వాళ్ళ క్లయింట్ అమెరికాలో ఉంటాడు, ఇంగ్లాండ్ లో ఉంటాడు. ఇప్పుడు ఆయన యాక్టివ్ గా ఉండేటప్పుడు ఈయన కూడా యాక్టివ్ ఉండాలి. అది నైట్ మనకి నైట్ అవుతుంది, అలా డే టైం. అంటే ఏంటి, భారతదేశంలో అందరూ నిద్రపోయే సమయంలో ఈ వ్యక్తి ఆయన క్లయింట్ తో సంభాషించాల్సిన అవసరం ఉంది. మిగతా వాళ్ళందరూ పగల మనందరం యాక్టివ్ గా ఉండి పని చేసుకోవాల్సిన సమయంలో ఈయన నిద్రపోతారు. అంటే భగవంతుడు అమర్చినటువంటి ఏదైతే ఆ సర్కాడిక్ రిథం అన్నది, ఒక బయలాజికల్ క్లాక్ అన్నది, దాన్ని మనం తారుమారు చేసేసినట్టు కదా. దానివల్ల ఊబకాయం, స్ట్రెస్, చిన్న యుక్త వయసులో స్ట్రోక్ అనేది ఎంత పెరిగిపోయిందండి, నిద్ర చాలా లేమైపోయింది, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలాంటివన్నీ చిన్నపిల్లలకి, అంటే చిన్నపిల్లలు తక్కువ కూడా యుక్త వయసు. మొన్నే ఈ ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక స్టడీ చేశారు బాంబేలో. వాళ్ళ ప్రాంతాలని గ్రామాల నుంచి వెళ్ళి బాంబేలో ఉండి జాబ్ చేస్తున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు కొన్ని ప్రశ్నించినట్టయితే తేలింది ఏంటి తెలుసండి, నిద్ర చాలా తక్కువైపోయింది. నిద్ర చాలా మంది లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడో తల్లిదండ్రులు ఉన్నారు, ఆ వయసులో వచ్చేసి ఒకరంత మహానగరం బాంబే నగరం. అంటే ఇంత ఇబ్బంది ఇప్పుడు వాళ్ళలో. ఇప్పుడు ఎంత స్ట్రెస్ అవుతూ, ఎంత నిద్ర తక్కువ ఉన్నట్టయితే మనం చెప్పుకున్నటువంటి అన్ని కూడా వివరాలు వస్తున్నాయి. దానివల్ల తలనొప్పి అన్నది ఒక ముఖ్యమైన. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళే ఉన్నారనుకోండి, కుర్చీలో కూర్చొని 8 గంటలు 7 గంటలు ఇంకా కూర్చొని కూర్చోవడమే. అంతే. దానివల్ల మెడ నొప్పి, నడుము నొప్పి, అసలు శరీరానికి వ్యాయామం అనేది మాట లేదు కదండి. ఇలాంటి ఇబ్బందులు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువ. దానివల్ల కొద్దిగా యువత ఎక్కువగా మీ దగ్గర రావడానికి అవకాశం వస్తున్నారు. అలాగే స్మోకింగ్, చిన్న వయసులోనే మర్చిపోతున్నానండి, బ్రెయిన్ ఫాగ్ అండి. నేను చాలా షార్ప్ గా ఉండేవాడిని. దానికి కారణం ఏంటి, మద్యం సేవించడం. మన అందరికీ తెలిసిందే, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మద్యం వాడకం ఎంత ఎక్కువ ఉందో. అవునండి, 31 డిసెంబర్ 31 చూస్తుంటే ఆ 4 రోజులు 28, 29, 30, 31 డిసెంబర్ నాడు చేసినటువంటి ఏదైతే ఆ ఖర్చు అసలు చెప్పనాలే కాదు. ఆ బడ్జెట్ ఇంకో దేనికో ఉపయోగిస్తే ఇంకా బాగుండేదేమో. అయితే ఎవరు వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళు దాన్ని తీసుకుంటామంటే మనకే అభ్యంతరం అయితే లేదు. తర్వాత స్మోకింగ్, ఈ రెండు ఒకదానికి ఒకటి, ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అక్కడ అగ్ని ఉంది, దాని మీద ఈ స్మోకింగ్, ఆల్కహాల్ రెండు తీసుకున్నట్టయితే ఈ మిగతా విషయాలు అన్నిటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రస్తుతానికి యువతలో, ముఖ్యంగా యువతలో వచ్చిన ఏంటంటే దానివల్ల స్ట్రోక్ రావడం, దానివల్ల డయాబెటీస్ రావడం, ఉపకాయం, ఇవన్నీ కూడా కనబడుతుంది. ఇప్పుడు ఆ వర్క్ చేసేటప్పుడు మీరు చెప్పినన్ని వాళ్ళు అంటే దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందంటారు డాక్టర్ గారు? తప్పించడం దానికి సింపుల్ అండి. ఒకటి, పొగ త్రాగడం ఆ వయసులో అనేది సాధ్యమైనంత దూరంగా ఉండాలి. మద్యం సేవించడం అనేది అసలు విడిచిపెట్టేయాలి. ఈ రెండు సాధ్యమేనండి. సాధ్యం. మూడోది కూడా సాధ్యమే. ఇప్పుడు మీరు 8 గంటలు పని చేస్తున్నారు, పని చేయొద్దని ఎవరు చెప్పమండి. దానికి ప్రస్తుతానికి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక అరగంట కూర్చుంటే ఒక 5 నిమిషాల నుంచి 4 నిమిషాలు పిచ్చాపాటిగా ఒక రౌండ్ కొట్టి మిత్రులందరినీ మళ్ళీ కలిసి రండి. అది చిన్న వాకింగ్ అయిపోతుంది. 8 గంటలు మీరు ఉంటే ఒక అరగంటకి 3 నిమిషాలు మీరు చేస్తే గంటకు 6 నిమిషాలు, 8 గంటలకు 45 నిమిషాలు మీకు తెలియకుండానే మీరు మీ శరీరానికి వ్యాయామం చేసినట్టుంటుంది. అదే జరుగుతుంది. ఏంటంటే 5 days వీక్, మేము ఆ శనివారం ఆదివారం దాన్ని ప్లాన్ చేస్తామని వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. జరగదండి. ఏదో పని ఉంటుంది, ఏదో మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు అప్పుడు మీకు ఈ వాకింగ్లు అవన్నీ జరగవు కదా. కాబట్టి ఇది అప్పుడే చేయటం, సరిగ్గా చేయడమే కరెక్ట్. అందుకని ఇప్పుడు కొత్త పద్ధతి అది లేదు. మీరు ఆఫీసులో పని చేస్తున్నారు, మంచిది, నిలబడి చేయండి, స్టాండింగ్ టేబుల్స్ అని వచ్చేయండి. మీరు మీ ఇంటికి ఏదో వెళ్తున్నారు, ఒక బస్ స్టాప్ ముందు దిగండి,
దిగి నడిచెళ్ళండి. చాలా బాగుందండి ఇది. అదే కాకుండా ఇప్పుడు ఏదో ఇల్లు ఒక రోజు మీరు డిసైడ్ చేశారు ఇదంతా రూమ్ అంతా శుభ్రం చేయాలి, ఇంకా వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది. ఏదైతే మీరు వాడిన తర్వాత డస్ట్బిన్ అక్కడెక్కడ దగ్గర ఉంటే కాలు దగ్గర ఉంటే అక్కడ ఇలా లేవకుండా కొంచెం దూరం పెట్టండి, లేచి అప్పుడు ఎక్సైజ్ అండి. ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి, అన్ని కలిపి ఒక 20 పుస్తకాలు ఉన్నాయి, న్యూస్ పేపర్లు ఉన్నాయి, ఇలా ఫైల్స్ ఉన్నాయి, అన్ని సరదాలి. అన్ని మీరు తీసుకెళ్ళి ఒక్కసారి 20 తీసుకెళ్ళిపోవచ్చు. ఒక 3 వంతుల్లో చేయండి. అది కొద్ది ఒక సెట్ అంటే వినడానికి అప్పటికి చిన్నగా హాస్యాస్పదంగా ఉన్నా కూడా అది తెలియకుండానే ఇంత వ్యాయామం మీ శరీరానికి జరుగుతూ ఉంటుంది, దానివల్ల మీకే మంచి జరుగుతుంది. అంటే పూర్వకాలం ఇప్పుడు నాకు అర్థమైందండి. పూర్వం మన తాతలు మామలు ఏంటంటే వాళ్ళకి ఈ వ్యవస్థ లేదండి, ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థ లేదు. లైట్లు కూడా డిమ్ లైట్లు అండి, కరెంట్ ఖర్చు అయిపోద్దని బాధపడిపోయారు అండి. 6 కల్లా పడుకుండిపోయారు. చక్కటి నిద్ర. అలిసి ప్రతి వాళ్ళకి ఏంటంటే ఈ వాషింగ్ మిషన్లు ఏం లేవు, ప్రతి వాళ్ళకి శ్రమ ఉండేది, మగవాళ్ళు పనిచేసేవారండి. ఇప్పుడు నిద్ర మీరు అన్నారు కదా, నిద్ర అసలు పెద్ద కరువు అయిపోయింది, ప్రీమియం అయిపోయిందండి. అది మామూలుగా మనిషి నార్మల్ గా ఉన్న వాళ్ళకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని అసలు శాస్త్రం. అసలు భారతదేశం నిద్రపోవటం లేదండి. అది ప్రపంచంలోనే నిద్ర తక్కువ పోయే దేశాలు ఏవి తెలుసా? మొట్టమొదటి స్థానం జపాన్ అయితే 2వ స్థానం భారతదేశం. ఇప్పుడు ఏదైతే ఈ ట్రిలియన్ ఎకానమీ 3వ స్థానానికి వచ్చే ఇప్పటి నుంచి ఇలాగా వీళ్ళు నిస్తేజం అయిపోయి ఈ బ్రెయిన్ ఫాగ్, ఈ నిద్ర తక్కువయ్యి ఆల్కహాల్ తీసుకుని లేకపోతే స్మోకింగ్ చేసి వాళ్ళ బ్రెయిన్ తాలూకా షార్ప్నెస్, కాగ్నిటివ్ ఫంక్షన్ అని ఉంటుంది. అంటే ఏంటి, ఒక మేధాశక్తి ఎంతగా దాన్ని క్షీణించిపోతుందో అందరూ ఆలోచించాల్సిన విషయం. అయితే కల్పన గారిని పెద్ద సింగర్ అనమాట, చాలా పాటలు అత్యంత అద్భుతం అనమాట అండి. ఇంకా కల్పన గారి పాట అంటే అలా మంత్రముగ్ధులు అవుతారండి. ఆ అమ్మాయి నిద్ర లేదని మత్తు మందు అంటే నిద్ర పడడానికి టాబ్లెట్స్ వేసుకుని అన్ని టాబ్లెట్స్ ఒకసారి వేసేసుకుంటారండి. నేను సోషల్ మీడియాలో అందరూ సింగర్స్ అందరూ చాలా విచారంగా అందరూ హాస్పిటల్ వెళ్ళారని ఇందాక చూశారు. అంటే అసలు ఏంటంటే అంత ప్రముఖులు కూడా నాకు బాధ అనిపించేది ఏంటంటే, ప్రముఖులు అనే దానికన్నా నిద్ర అనేది ఒకటి అవసరం. నిద్ర కారణాంతరాల వల్ల మనం చెప్పుకున్న కారణాంతరాల వల్ల నిద్ర జరగాల్సినంత లేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట ఉంది, నిద్ర అప్పు ఉందండి. అంటే అప్పు అంటే ఇంకో దగ్గర పైసలు తీసుకోవడమే కాదు, నిద్ర అప్పు. ఉదాహరణకి ఏమిటి, రోజుకి 2 గంటలు నిద్రపోవాలి. ఏదో మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు, వివాహం అయింది, మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారు, సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు అంటే ఆ రోజు మీరు 6 గంటలు నిద్రపోయారు అంటే మరుసటి రోజు అప్పు తీర్చేయాలట, 2 గంటలు ఎక్కువ పడుకోవాలి. అది ఆ నిద్ర అప్పు అనేది మీరు నెక్స్ట్ డేకి కాంపెన్సేట్ చేయాలి. రుణపడి ఉండకూడదు అంటారు. మీరు వ్యక్తులు రుణపడడం ఏదో తర్వాత లోకంలో వేరే లోకంలో భగవంతుడు ఏదో మనకి ఏదో శిక్ష వేస్తారు, వదిలేయండి. ఇక్కడ ఉండగానే మీ ఆరోగ్యానికి శిక్ష పడుతుంది. అందుకని నిద్ర అప్పుడు మాత్రం మీరు ఉంచకండి దయచేసి. అదండి, నా చిన్నప్పుడు మేము తూర్పు ఇది ఏలూరులో ఉండేవాడు అంటే ఒక ఆయనకి పక్షవాతం వచ్చిందనమాట. ఇది పావురాలు బ్లడ్ తీసి రాసేవారండి. అదేంటి పూర్వకాలం అంటారా, నిజంగా అదేమైనా ఉపయోగపడుతుంటారు? దానికి నిజంగా సైన్స్ ప్రకారం ఆధారం లేదు. ఆ ఊర్లో కూడా తేలు కరిచిందంటే ఒక పెద్ద మనిషి ఉండేవాడు ఆ ఊర్లో, మంత్రంలాగా వేసేవాడు ఆయన. దానివల్ల ఆ నొప్పి తగ్గిపోయిందని చెప్పేవాళ్ళు. దానికి మామూలుగా ఇప్పుడు సైన్స్ తాలూకా నిర్వచనం ఏంటంటే, వాళ్ళకి ధైర్యం, నీకేం కాదులే, భయపడకు అనేటువంటి శాంత వచనాలు పెళ్ళికి ఒక పంపింగ్ అనమాట. భయపడక్కర్లేదని చెప్పినటువంటి దీని వలన వాళ్ళకి సంతోషం కలుగుతుంది. అప్పుడు జరిగినా కూడా తేలు కాటుకో వాళ్ళలో పాము కాట వాళ్ళు జరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి సైన్స్ ప్రకారం ఈ మంత్రాలకి ఈ ఏదైతే కొన్ని ఉన్నాయి అందులో మా ఊరిలో ఏం చేసేవారంటే పసుపు నీళ్ళు తాగించేవాళ్ళు. పసుపులో ఉండే కర్కమీన్ చాలా చాలా ఎంతో గొప్పదాన్ని దాని తాలూకా నిర్వచనం ఈ రోజు అలా కొంత ఉపయోగం కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఇందాక సింగర్ అప్పుడు అనుకున్నాం అండి, ఇది కల్పన అంటే ఆవిడకి నిద్ర ఎక్కువ. నేను పేపర్లో చదివింది ఏంటంటే నిద్ర సరిగ్గా పట్టట్లేదని. నిద్ర బాగా రావాలంటే ఏం చేయమంటారు? నిద్ర బాగా రావాలంటే ఫస్ట్ ఏమిటి, ఏవైతే ఈ సాధనాలు ఉన్నాయో, ఏది ఈ గ్యాడ్జెట్స్, ఐప్యాడ్, సెల్, ఇవన్నీ ఏదన్నా కానీ కనీసం సాయంకాలం 8 తర్వాత మీ బెడ్రూమ్ కి 1 మైల్ దూరంలో ఉండాలి. నిన్నే ఎక్కడో నేను చెప్తున్నాను, ఎవరో ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఈ సెర్బియా, క్రొయేషియా దేశాలు ఉన్నాయి యూరోప్ లో. అక్కడ రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళు మొబైల్ ఎక్కడ పెడతారట నాకు తెలియదు మాట, నేను విన్నమాట. వాళ్ళు వాష్రూమ్ లో పెడతారు. అంటే ఎట్టి పరిస్థితులు కూడా దాని వాడకం లేకుండా పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. మీరు పడుకునే బెడ్ కూడా కంఫర్టబుల్ గా ఉందా లేదో. ఇప్పుడు టెంపరేచర్ పెరుగుతున్న హైదరాబాద్ లో కొంచెం ఎయిర్ కండిషన్ కొంచెం కూలింగ్ గా ఉండాలి. అదే కాకుండా ఆ టైంలో ఇంకా మీకు మొబైల్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర ఉండకూడదు. దాని నుంచి వచ్చిన బ్లూ లైట్ వల్ల నిద్ర భంగం అవుతుంది. ఎందుకంటే నిద్ర రావడానికి ఒక హార్మోన్ ఉంటుందని సృష్టిగా తయారు చేశాడు, దాని పేరు మెలటోనిన్.
మెలటోనియన్. మెలటోనిన్ ఎప్పుడు ద్రావకం మొదలవుతుందో తెలుసా? చీకటికుంటే, బాగా అన్ని చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉంటాయి. ఇప్పుడు చీకటి కాకుండా లైట్ ఉందనుకోండి, ఎక్కడ ద్రావకం అవుతుంది? అదేం చాలా మంది నేను చెప్తా ఉంటాను, 8 గంటలు నిద్రపోవాలంటే నేను 10 గంటలు నిద్రపోతాను సార్ అంటారు. మంచిదన్నా ఏ సమయంలో పడుకుంటారు? 2కు పడుకుంటాను, తెల్లవారు 10కి లేస్తా అంటాడు. 10కో 12కో. అక్కడ గంటలు కాదండి, ఏ సమయంలో నిద్రపోతున్నారు మీరు. ఆ గొప్ప ద్రావకం ఏదైతే ఉందో మెలటోనిన్, దానికి అది స్రవించడానికి మీరు దానికి అవకాశం కల్పిస్తున్నారా లేదా అంత ముఖ్యం. అందుకని బ్లూ లైట్ ఏదైతే ఉందో అది చాలా హేతుకమని నిద్ర భంగాన్ని జరుగుతుంది. అదే కాకుండా నిద్ర ఒక క్రమశిక్షణ ఉండాలంటారు. అంటే ప్రతిరోజు కూడా ఒక టైంలో పడుకోవాలి. సాధ్యమంత ఒక అరగంట ఇటు ఓ 9, 9:30, పోని 10 గంటలు, తెల్లవారు 4:30 లేవాలి. అది ఒక క్లాక్ ఆటోమేటిక్ గా మీరు అలారం పెట్టినట్టుగానే అది అలవాటు అయిపోవాలి. భోజనం చేసిన తర్వాత కొంచెం ఏదైనా వాకింగ్ చేయడం, రాత్రి పడుకున్నటువంటి భోజనం మరీ సుష్టిగా కాకుండా 80% పొట్ట ఫుల్ గా ఉండడం. అది ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నటువంటి అలవాటు. దీనివల్ల ఏమిటి, ఈ జీర్ణ ప్రక్రియ తొందరగా అవడానికి అవకాశం ఉంది. నిద్రే రాలేదనుకోండి, మధ్యలో ఏదైనా న్యూస్ పేపర్ చదవండి, టీవీ చూడకండి, మొబైల్ చూడకండి, పుస్తకం చదవండి, ఒక మంచి నావల్ చదవండి, స్టోరీ బుక్ చదువుకోండి. దానివల్ల తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇంకేదైనా మిగతా మందులు ఈ టాబ్లెట్లు కాకుండా ఏదైనా హాట్ మిల్క్ తీసుకోండి కొంతమంది చెప్తారు. అది చల్లటి నీటితో స్నానం చేయండి. మధ్యలో మీ ఇంటి దగ్గర ఏదైనా గార్డెన్ గడ్డి ఉంటే మధ్యలో లేచిపోయి అటు ఇటు పచారులు చేయండి. అది కొంచెం ఆ గాలి తర్వాత మళ్ళీ మీకు నిద్ర పడుతుంది. ఏదన్నా కానీ మళ్ళీ ఒరిజినల్ వాటికి వెళ్ళిపోకండి. ఐప్యాడ్ ఏదో మాకు మెయిల్స్ వచ్చాయి చూడాలి, వాట్సాప్ కాన్సల్ట్ చేయడం, ఇలా చేస్తుంటే మీకు నిద్ర కాదు. సో నిద్ర అన్నది మామూలుగా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. మీరు చూస్తూ ఉంటారు వేసవకాలం, ఇప్పుడు ఏదో మ్యాథ్స్ అని వీళ్ళు వస్తూ ఉంటారు వర్కర్స్, పెయింటర్, మధ్యాహ్నం మండు టెండ భోజనం చేస్తాడు, చక్కగా అక్కడే బండ మీద పడుకుంటాడు. ఏమి ఏసీ ఉంది, ఏమి హస్తూలిక తలుపు ఉంది. అంటే నిద్ర అందరికీ వరం అండి. నిద్ర సుఖమే అరగదని చెప్పేసి నిద్ర వరం కూడా. అలాంటిది మరి ఎందుకు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు? ఎందుకంటే ఆ నిద్ర తాలూకా డిసిప్లిన్ అన్నది, స్లీప్ డిసిప్లిన్ అని ఉండదు, అది తక్కువ అవడం వల్ల కారణాంతరాల్లో ఉండేటువంటి వాళ్ళ తాలూకు ప్రొఫెషన్ కానీ, వాళ్ళ ఇబ్బందులు కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, ఈ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్న యంత్రాల తాలూకు అతి వినియోగం కానీ, వీటన్నిటి వల్ల ఇవన్నీ కలిసి దాని నిద్రకి భంగం జరుగుతుంది. ఇది సమాజానికి మంచిది కాదని నా ఆలోచన. ఇప్పుడు ఈ కల్పన గారు ఏంటంటే ఎవరో ఊరు పేరు లేనోడైతే పెద్ద ఎవరు పట్టించుకోరండి, కానీ ఈవిడ పెద్ద సింగర్ కదండి, అందరూ కూడా బాధపడుతున్నారు. అంటే ఇటువంటి రిపీట్ అవ్వకుండా కుటుంబ సభ్యులు కానీ అంటే ఆత్మహత్య చేసుకున్నట్టుగా నాకేమనిపిస్తుంది అంటే టాబ్లెట్స్ ఎక్కువ వేసేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అది ఇంకా మనకి సోషల్ మీడియాలో వివరాలు తెలియదు కాబట్టి దాని గురించి మన డిస్కషన్ అనేది మనం అంత పోలీసులు దర్యాప్తు చేస్తారు కానివ్వండి, అది మన విభాగం కాదు. మొత్తం మీద నేను చదివింది వారి పరిస్థితి ఏదో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, సీరియస్ గా ఉందని మన అందరూ కోరుకున్న తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ తనకి ఏదైతే భగవంతుడు ఇచ్చినటువంటి మంచి గాత్రంతో విద్య అందరినీ అలరించాలని మనం కోరుకున్నాను. సరే, ఇప్పుడు మీకు ఈ పక్షవాతాన్ని ఎక్కువ ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా ఉంటుంది అంటారా? నాకు తెలిసిన నేను చూసేవాళ్ళకి ఆడవాళ్ళు తక్కువ అన్నట్టు అనిపించిందండి, మగవాళ్ళు కొద్దిగా ఎక్కువ. అంటే నేను చూసిన పక్షవాతం పేషెంట్లు అది నిజానికి ఏమిటంటే పర్సంటేజ్ చూసినట్టయితే కొంత శాతం మగవాళ్ళలోనే, కానీ ఈ మధ్య కాలంలో లేడీస్ లో కూడా ఎక్కువ అవుతుంది. పర్టికులర్ గా లేడీస్ ఏమిటైతే ఈ ఉపకాయం ఎక్కువైపోయిందండి. భారత ప్రధాని స్వయంగా చెప్పాల్సి వస్తుంది ఈ మధ్య కాలంలో అతను మన్ కీ బాత్ లో ఏమిటది, ఆయిల్ తక్కువ చేయండి, ఒబేసిటీ కూడా తక్కువ చేయండి. ఒబేసిటీ కోసం బ్రాండ్ అంబాసిడర్స్ అని ఒక 10 మంది నియోగించాడు మహానుభావుడు. అవునవునండి, జమ్మూ కాశ్మీర్ సినిమా యాక్టర్ని, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిని. అంటే ఇదంతా ఎంత ఈ ఒబేసిటీ వల్ల భారతదేశానికి ముందు ముందు ఎన్ని ట్రిలియన్లు మనీ తక్కువ కాబోతుందో అంచనా, దాని వల్ల వచ్చిన ఇబ్బందులు ఎంత ఉంటుందో అని. అదే కాకుండా గత 30 సంవత్సరాల్లో ఏదైతే ఉపకాయం, నిన్న వచ్చింది ఒక గొప్ప పరిశోధన ల్యాన్సెట్ లో, గత 30 సంవత్సరాల్లో ఏదైతే ఒబేసిటీ ఉపకాయం పెరిగిన శాతం నార్మల్ గా ఉండాల్సింది బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది, అదంతా 25 ఉండాలి. 30 కంటే ఎక్కువ ఉంటుందే మనం ఉపకాయం అంటాం. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఇంకోటి ప్రమాదకరమైన ట్రెండ్ ఏమిటంటే యువత 40 సంవత్సరాల లోపల వాళ్ళు ఎక్కువ. ఇది స్త్రీ పురుష భేదం కూడా లేదు. చిన్నపిల్లలు అసలు ఎంతమంది ఉపకాయం అయిపోతున్నారు ఇప్పుడు నుంచి. అసలు ఎందుకు దానికి కారణం చిన్నపిల్లలు చూస్తే అక్కడ వ్యాయామం చేయడానికి గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయండి పాఠశాలలో. ఉదయం వెళ్ళడం, కూర్చోవడం, ఆ 10 గంటలు అక్కడ మళ్ళీ అక్కడ ఒక అయిపోయాడు, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకో హోంవర్క్, ఇంకొక అయిపోయాడు. ఈ జంక్ ఫుడ్ ప్రతి స్ట్రీట్ కార్నర్లో ఉంది. తల్లిదండ్రులు మా పిల్లలకు ముద్దు, ఇప్పుడు 2 పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు ముద్దు కదండి. అవునండి. సో ఇవన్నీ చేస్తూ ఉంటే ఉపకాయం రాకుండా ఎక్కడ పోతుంది. అదే
ఎక్కువగా మీ దగ్గర పేషెంట్లు ఇప్పుడు ఏంటంటే అంటే నేను కాకినాడలో ఒక డాక్టర్ గారికి ఏదో యాక్సిడెంట్ జరిగి చిన్న బ్లడ్ క్లాట్ వచ్చిందండి. యాక్సిడెంట్ ఏదో కార్ యాక్సిడెంట్ జరిగి అది వెంటనే ఇమీడియట్ గా సర్జరీ చేశారు, రిమూవ్ చేశారటండి. ఎప్పుడు నేను చెప్పి 20 years బ్యాక్. అసలు ఏంటి సార్ అది బ్లడ్ క్లాట్ అంటుంటారు, సడన్ గా బ్లడ్ లో అది మెదడులో రక్తస్రావం అయిపోయింది అంటుంటారు. ఇవన్నీ ఏంటి డాక్టర్ గారు? అంటే యాక్సిడెంట్లు అయితే ఒక రకమైన బ్లడ్ క్లాట్ అండి. మామూలుగా ఇప్పుడు బీపీ పెరగడం వల్ల, బీపీ, షుగర్ ఉండడం వల్ల, స్ట్రోక్ లో ఒక రకమైన బ్లడ్ క్లాట్ కూడా ఉంది. ఇప్పుడు తలకు దెబ్బ తగిలిన క్లాట్ లో 3 రకాలు ఉంటాయి: కంట్యూషన్, లాసరేషన్, హెమటోమా. కంట్యూషన్ అంటే మెదడు తాలూకు ఉపరితలం మీద దెబ్బ తగలడం. లాసరేషన్ లో దెబ్బ తగలడమే కాకుండా బ్రెయిన్ మెదడు లోపల రక్తం తయారవడం. ఈ రక్తంలో గూడు కట్టడంలో కూడా బ్రెయిన్ పైన వచ్చేవి కొన్ని ఎక్స్ట్రా డ్యూరల్ అంటారు, బ్రెయిన్ లోపల వచ్చేవి ఇంట్రాసెరెబ్రల్ అంటారు. అక్కడ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితి, క్లాట్ తాలూకా సైజ్ ఎంత, ఏ ప్రాంతంలో వచ్చింది, వాడు కాలు చేయి పనిచేయటం లేదా, మాట ఎలా ఉంది, స్పృహలో ఉన్నాడా లేదా, గాలి సరిగ్గా తీసుకుంటున్నాడా లేదా, ఇన్ని వివరాల మీద సర్జరీ అనేది ఒక మేజర్ డెసిషన్. అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ పరిస్థితులు ఏమిటంటే ఉన్న వ్యక్తిని బట్టి వాళ్ళు శస్త్రచికిత్స చేయడం మంచిదని అనుకున్నారు. స్ట్రోక్, బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల, షుగర్ ఉండడం వల్ల వచ్చే దాని గురించి ఆలోచన వేరే ఉంటుంది. ఎందుకంటే బీపీ సడన్ గా పెరగడం వల్ల ఈ మెదడులో ఉండేటువంటి పై భాగాన్ని గ్రే మ్యాటర్ అంటారు, లోపల ఉండేదాన్ని వైట్ మ్యాటర్ అంటారు. ఈ వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్ తాలూకా ఆ మార్జిన్ లో ఏదైతే ఉందో, సరిహద్దుల్లో రక్తనాళాలు చాలా అన్సపోర్టెడ్, వీక్ గా ఉంటాయి. బీపీ సరిగ్గా ఎక్కువ అయిపోతే అక్కడ ఉన్న రక్తనాళాలు రప్చర్ అయిపోతాయి. దానివల్ల వచ్చే బ్లడ్ ని ఇంట్రాసెరెబ్రల్ హెమటోమా. ఇక్కడ చిన్న తేడా ఏమిటంటే బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చిన క్లాటు, యాక్సిడెంట్ అయిన క్లాట్ ఒకటి కావు. అది వేరు, ఇది వేరు. అందువల్ల నా బ్లడ్ ప్రెషర్ వచ్చిన క్లాట్ లో ఏ న్యూరోసర్జన్ కూడా తొందరపడి సర్జరీ చేయడానికి ఆలోచన చేయరు. ఎందుకు? దానివల్ల ఇబ్బందులు 2-3 ఉన్నాయి. ఒకటి, బీపీ అన్నది జీవితాంతం అంతా ఉంటుంది, ఎక్కడికి పోతుంది. బీపీ వల్ల లేకపోతే మళ్ళీ అక్కడ ఉండేటట్టు మళ్ళీ క్లాట్ తయారవడానికి అవకాశం ఉంటుంది. సరికదా? ఈ బీపీ వల్ల వచ్చిన దాని వల్ల బ్రెయిన్ లోపల వస్తుంది క్లాట్. అందువల్ల కాలు చెయ్య వీక్ అయిపోయి వాళ్ళు ఆపరేషన్ ఎంత గొప్ప ఉద్దండు న్యూరోసర్జన్ చేసినా కూడా కాలు చెయ్య బాగా అవడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి దృష్ట్యా కొన్ని మరీ తప్పదు, ప్రాణాపాయం నుంచి వ్యక్తిని బయటపడేయడానికి ఏదో ప్రయత్నం చేసేటప్పుడు ఆపరేషన్ తప్ప, బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చేటువంటి దాంట్లో చాలా తక్కువ సమయాల్లో తప్ప ఆపరేషన్ చేయకుండా మందులతోనే ప్రయత్నం చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ యాక్సిడెంట్ విషయంలో అయితే దాన్ని మీరు డెసిషన్ తీసుకుంటారు. యాక్సిడెంట్ అన్నది ఒక బెనైన్ ప్రాబ్లం అండి. అది కానీ క్లాట్ తీసేస్తే అతనికి బీపీ లేదు, షుగర్ లేదు. బీపీ ఉన్నా కూడా ఈ క్లాట్ అనేది బీపీ వచ్చింది కాదు, యాక్సిడెంట్ కాబట్టి దానికి సరైన వైద్యం చేసినట్టయితే 100% మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే పాత పద్ధతులకు ఇప్పటికీ ఒక కీ హోల్స్ అనేది తక్కువ శ్రమతో తొందరగా పేషెంట్ రికవరీ లాగా మెథడ్స్ వచ్చినాయని తెలుసు. చాలా మెథడ్స్ వచ్చాయి. మేము ఇంతకు ముందు న్యూరోసర్జరీ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు పుర్రె భాగం ఉంటుంది, ఇదివరకు ఏం చేస్తారు సార్, సుత్తితో పెట్టి సుత్తిగా దానికి హోల్స్ అని వేయాలండి, పర్ హోల్స్ అని ఉండేది. అంటే దానికి ఒక ఇన్స్ట్రుమెంట్, షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాని పుర్రె భాగం మీద పెట్టి ఇంక హోల్స్ వేయాలి. మీరు నమ్మండి, గట్టిది ఏదో ఒక పంజాబీ లాంటి వ్యక్తి, ఒక హర్యానా వ్యక్తి లాంటి దొరికితే ఒక్కొక్క హోల్ వేయడానికి 20 నిమిషాలు 25 నిమిషాలు పెట్టేది, ఒక్క హోల్ వేయడానికి. అంత అంటే స్ట్రాంగ్ గా ఉన్నాడండి. ఎందుకంటే మనకు కూడా టైం అంత పడుతుంది. అలాంటివి 4-5 రంధ్రాలు వేయాలి, వేసి మధ్యలో కట్ చేయాలి. అంటే ఏంటి, ఒక్క కప్పు తీయడానికి దగ్గర ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు పట్టేది. ఆ కప్పు ఇలా తీస్తారండి. ఇప్పుడు ఏమిటి, డ్రిల్ వచ్చిందండి, ఎలక్ట్రిక్ డ్రిల్. ఒక దగ్గర ఒకే రంధ్రం చేసి మనం చేయాల్సిన ప్రాంతం అంతా కూడా బోన్ తీయడం అన్నది ఒక 5 నిమిషాల పని. ఎక్కడ 50 నిమిషాలు, ఎక్కడ 5 నిమిషాలు. అదే కాకుండా మీరు మినిమల్ ఇన్వేజివ్ అన్నారు. ఇప్పుడు ఏంటి, ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఉందంటే దాని చుట్టుపక్కల పెద్ద ఫ్లాప్ చేసి ఎక్కువ భాగాన్ని ఓపెన్ చేసి చేయాల్సి వచ్చేది. ఎక్కడుందో కరెక్ట్ 100% తెలియదు కదా. ఇప్పుడు సిటీ స్కాన్ లో, ఎంఆర్ఐలో క్లియర్ గా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి ఇంత, ముందు నుంచి ఇంత, వెనక చెవు నుంచి ఇంత అని మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఇంకా మనకు ఆపరేషన్ థియేటర్ లో దిశానిర్దేశం చేయడానికి న్యూరో నావిగేషన్ ఒక సాధనం వచ్చింది కొత్తగా. న్యూరో నావిగేషన్ అంటే ఏమిటి, ఓటీ లోపలే ఒక కంప్యూటర్ నిపుణుడు ఉంటాడు. ఆయన మనకి ఈ మధ్య భాగం నుంచి ఇంత దూరంలో ఉంది, మెదడు పై నుంచి లోపంలో ఇంత లోపల ఉంది అని క్లియర్ గా మనకు తెలుస్తూ ఉంది. అది ఇప్పుడు గూగుల్ మ్యాప్లు చూసినట్టు మీరు అది బ్రెయిన్ మీరు చూస్తారు అంతే. అదే కాక నీ మధ్యన ట్రాక్టోగ్రఫీ అనే కొత్త టెక్నిక్ వచ్చిందండి ఎంఆర్ఐలో. ట్రాక్టోగ్రఫీ అంటే కొన్ని మెదడు మిగతా భాగాలు కనెక్షన్ చేసేటువంటి ఒక పాత్వేస్ ఉంటాయి.
ట్రాక్ట్స్ అంటాం. స్పైనోసెరిబెల్లర్ ట్రాక్ట్ అని, కార్టికల్ స్పైనల్ ట్రాక్ట్ అని, స్పైనోథెలమిక్ ట్రాక్ట్ అని అలాగే చాలా ఉన్నాయి. వాటి తాలూకా స్థితిగతులు చెప్పేటువంటి ఎంఆర్ఐ టెక్నిక్ వచ్చింది 3Dలో. దానివల్ల ఏమిటి, ట్యూమర్ పూర్తిగా తీయడానికి ఆపరేషన్ టైంలో కూడా ఎంతో ఉపయోగం. ముఖ్యంగా బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుంది ఇక్కడ చిన్న మెదడు మధ్యలో. బ్రెయిన్ స్టెమ్ అంటే ఆయువు పట్టు అనమాట. ఒక ఊరికి కరెంట్ సప్లై ఎలాగైతే ట్రాన్స్ఫార్మర్ నుంచి సప్లై అవుతుందో, బ్రెయిన్ స్టెమ్ ఏదైతే ఊపిరి తీసుకోవడానికి, గుండె కొట్టుకోవడానికి, బీపీ కోసం కానీ, స్పృహ ఉండడానికి, వీటన్నింటికి ఆయువు పట్టు లాంటి ప్రాంతం అది. అందులో ట్యూమర్ వచ్చింది అనుకోండి, అసలు చాలా కాలం పాతకాలంలో దానికి చేస్తే టేబుల్ మీద చనిపోతాడు అనుకుంటుంది. ఈ మధ్య కాలంలో అలాంటి ప్రమాదకరమైనటువంటి ట్యూమర్లకు కూడా ఈ ట్రాక్టోగ్రఫీ సాధనం ద్వారా వైద్యం, మంచి వైద్యం కూడా ఫలితాలు మంచి వచ్చినట్టు సౌకర్యాలు కూడా కలిగాయి. దీనికి బతుమంది డాక్టర్ గారు వీళ్ళందరూ ఉంటారు. అదంతా ఒక పెద్ద టీం అండి. ఇదేంటంటే ఒక్క న్యూరోసర్జన్ చేసేదే కాదు, దానికి మొత్తం ఇచ్చే డాక్టర్ న్యూరో అనస్థీషియా అని ఒకటి వచ్చింది. ముందు రేడియాలజీ వాళ్ళందరితో న్యూరో రేడియాలజీ అని వచ్చింది. అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు ఉపయోగం ఏంటని. ఇప్పుడు ఎలాగొచ్చిందండి, సర్జరీ అది చేయాలి, దానికి ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అండి. ఎక్కడ చేయాలి, ఈ అప్రోచ్ ఎటు నుంచి వెళ్ళాలి, ఇవన్నీ ప్లానింగ్. ఇంట్రా ఆపరేటివ్ గా దానికి దేనికి నావిగేషన్. మళ్ళీ ఆపరేషన్ తర్వాత అయిపోలేదు, ఆపరేషన్ అయిపోయిందంటే లాభం లేదు కదండి. న్యూరో సర్జరీలో ఆపరేషన్ చేయడం ఎంత ముఖ్యమో, ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా అంతే ముఖ్యం. ఆ సమయంలో దానికి మానిటరింగ్, ఇక్కడ నుంచి వచ్చినట్టు డేటా అంతా కూడా అక్యుములేట్ చేసి మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు ఇలాంటి ట్యూమర్ ఇలాంటి చోట్ల ఇలాంటి ఏజ్ వ్యక్తికే వస్తే అప్పుడు ఏ రకం వైద్యం చేసాము, దానివల్ల ఫలితం ఏముంది, ఇంకా రకం చేస్తే ఫలితం ఏముంది, ఇవన్నీ క్రోడీకరించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నిజంగా అసలు మరి నమ్మశక్యంగా, ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, ఇంత డేటాని అంత సులువుగా అలవోకగా చేసేటువంటి అది మానవాళికి ఎంత ఉపయోగం అవుతుంది. డాక్టర్ గారు ఎప్పుడు మీకు డౌట్ వచ్చిందనుకోండి, ఇంకోళ్ళు ఎవరన్నా అడుగుతారా, లేదా నాకే అన్ని తెలుసు అనుకుంటారా, లేకపోతే మీ ప్రొఫెసర్స్ కానీ లేకపోతే మీ కొలీగ్స్ ఉంటారు కదా, అడగటానికి ఏమైనా మొహమాట పడతారా? మొహమాటంగా లేదండి, పేషెంట్ సేఫ్టీ అనేది ముఖ్యం. ముఖ్యంగా ఎవరితో డిస్కస్ చేస్తామంటే 2-3 వ్యక్తులు. ఒకటి రేడియాలజిస్ట్. ఇప్పుడు మనం ఎక్కడ ట్యూమర్ ఉందని డౌట్ ఉందనుకోండి, ఎంత ప్రాంతంలో ఉంది, ఎంత డెప్త్ లో ఉంది, దీనికి ఏమిటి, ఎంత ప్రభావం, బ్లీడింగ్ ఎక్కువ అవకాశం ఉందా లేదా, బ్లీడింగ్ లేని ట్యూమరా, ఇలాంటివన్నీ చాలా వరకు రేడియాలజీలో తెలిసిపోతాయి. ఇప్పుడు ఎందుకంటే రేడియాలజీలో కూడా న్యూరో రేడియాలజీ అని స్పెషల్ గా కోర్స్ వచ్చింది. మళ్ళీ ఒక్క బ్రెయిన్ కి సంబంధించిన రేడియాలజీ చూసేవాళ్ళు అంతే. ఇదివరకు రేడియాలజీ అంటే అన్ని చూసేవారు. అలాగే వాస్కులర్ రేడియాలజీ అని ఒకటి వచ్చింది. న్యూరాలజీ రేడియాలజీ అంటే ఇంకా మరి మారిపోతుంది. స్పెషాలిటీ, స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్, ఇంకా సబ్ స్పెషలైజేషన్ మంచి అదే ఇంకా రేడియాలజిస్ట్ క్లోజ్ మానిటరింగ్ అనే టైప్ లో. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఎనస్థెటిస్ట్, మత్తిచ్చే వ్యక్తి. దాంట్లో న్యూరో అనస్థీషియా వచ్చిందండి. ఒక డిఎం కోర్స్ ఉంది భారతదేశంలో, ఓన్లీ న్యూరో అనస్థీషియా, న్యూరాటిక్ అనస్థీషియా, అలా పీడియాట్రిక్ అనస్థీషియా చిన్నపిల్లల కోసం. సో ఎనస్థెటిస్ట్ తో రేపు ఏదో ఆపరేషన్ చేయబోతున్నాం, అది ఆ ప్రాంతంలో ఉంది, దానికి కొన్ని సార్లు అవే క్రేనియాటమీ చేస్తామండి. పేషెంట్ స్పృహ ఉండగా ఆపరేషన్ చేసాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంతకుముందు హాస్పిటల్లో ఉండగా ఒక 120 కిలోల బరువు వ్యక్తి, షుగర్ ఉంది, బీపీ ఉంది, బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది. ఇక్కడ మన దివిసీమ నుంచి వచ్చారు. ముందు నుంచి చూసి ఏమిటమ్మా ప్రాబ్లం అంటే ఫిట్స్ అని చెప్పారు. ఎందుకమ్మా నువ్వు ఇంత వయసు ఇంత బరువులో ఉన్నావు, మళ్ళీ నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇబ్బంది ఉంటుంది, ఎనస్థీషియా రికవర్ కావేమో, నువ్వు కొన్నాళ్ళు మందులు వాడి చూడమ్మా అని పంపించేశాను. మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చింది మహాతల్లి. వచ్చి అన్నది నేను చేయించుకుంటా, నాకు ఏమైనా కానీ నాకు ఈ మందులతో పడలేకపోతున్నాను అన్నది. అది చేంజ్ రెడీ అని. ఇప్పుడు పెద్ద విషమ పరీక్ష, సర్జరీ చెయ్యాలి అంటే యుద్ధం చెయ్యాలి, చేతులు కట్టేసి ఉన్నాయి, చూశారు కదా. బీపీ షుగర్ ఉంది. అది కాకుండా అందరికి తెలియాల్సింది ఏంటంటే 120 కిలోలు అంటే మొత్తం ఇచ్చేటప్పుడు 120 కిలోలకు సంబంధించినంత మందు ఇవ్వాల్సి ఉంటుంది, అంతే కదా. అంతే కదా, బాడీ వెయిట్ ని బట్టి. అంతే, అంటే రికవరీ కూడా అంత స్లో ఉంటుంది. ఒక 65 కిలోలు బరువు ఉన్నాడు, ఒక వ్యక్తి 120 కిలోలు ఉన్నారు, 2 రికవరీ ఒకలా ఉండవు. అందుకని ఇవన్నీ తెలిసి మేము ఎనస్థెటిస్ట్ మేము ఒక గ్రూప్ మీటింగ్ లా పెట్టుకున్నాం. ప్రీ సర్జరీ, ప్రీ ఆపరేటివ్ డిస్కషన్ ఉంటుంది. నాకు ఒక ఆలోచన నచ్చింది, మీరు పూర్తిగా మత్తు ఇవ్వకుండా పేషెంట్ స్పృహలో ఉంచి మనం సర్జరీ చేద్దామా. డాక్టర్ గారు నవ్వారు, ఏంటి సార్ అలా అడుగుతున్నారు. కాదయ్యా, నాకు ఆమె చూస్తా ఉంటే ఆమె ఎనస్థెటిస్ట్ రికవర్ అవుదేమో, ట్యూమర్ తీసేయచ్చు, ఏదో పాతకాలం సామెతలాగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ ఈజ్ నాట్ ఎలైవ్ లాగా అవ్వకూడదు, కాబట్టి దానికి
శాస్త్రంలో అయితే అవేక్ రీనాటమీ చేయడం ఉంది. పూర్తిగా స్పృహలో ఉండి ఆపరేషన్ చేసేటువంటి ఒక సౌకర్యం పద్ధతి కూడా ఉంది కదా, మనం చేస్తే ఎలా ఉంటుంది అన్నాను. ఆయన ఆలోచించి దీన్ని ఒప్పుకున్నాడు. ఆపరేషన్ చేస్తున్న 2.5-3 గంటలు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ భర్త ఏం పని చేస్తాడు అని అవన్నీ కనుక్కోవడం, దివసీమతాల ముప్పిన గురించి మాట్లాడడం, ఇలాంటి వివరాలు. ఇంకా ఇటు పక్క నుంచి మా పని కానిచ్చాం, మొత్తం మేము ట్యూమర్ తీసేసాం, ఆ వ్యక్తి చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇవన్నీ కూడా ఒక గ్రూప్, ఇదంతా ఒక్కరు కాకుండా ఇది ఒక వ్యక్తి ఏదో క్రెడిట్ తీసుకోవడానికి ఈక్వల్ ఇంపార్టెంట్ సిస్టర్స్ అండి. వాళ్ళ నిపుణులు ఉండాలి. ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలంటే ఏ టైంకి. ఒక్కోసారి బ్రీదింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది, సర్జన్ ఎంతో ఇరిటబుల్ గా ఉంటాడు, మరి వాళ్ళ తాలూకా పాత్ర కూడా తక్కువేం కాదు. ఆపరేషన్ ఓటీ లోపల ఉండేటువంటి టెక్నీషియన్స్, ఇవంతా కూడా ఒక ఇదండి, ఒక గ్రూప్ అనమాట. టీమ్ వర్క్, టీమ్ స్పిరిట్ అంటుంటారు. టీమ్ వర్క్, టీమ్ స్పిరిట్. ఇప్పుడు మాటకు వాళ్ళు కానీ ఏంటి ఇలా అంటున్నాడు, మధ్యలో వాళ్ళు కోపం వచ్చి వెళ్ళిపోయారు అనుకుని సిస్టర్ ఆపరేషన్ జరుగుతుందా? ఆపరేషన్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని నేను చేయగలను? ఎనస్థిస్ట్ కూడా సరిగ్గా దానికి సహకరించకపోతే సరిగ్గా జరుగుతుందా? అందుకని అది న్యూరో సర్జరీ టీమ్ అని మేము చెప్తాం. డాక్టర్ గారు, నాకేంటంటే మీరు ఇందాక జ్ఞాపకం వచ్చింది, ఏదో గంటసాల పాటలు వింటూ అది టీవీ పెట్టాం, లేకపోతే గంటసాల పాటలు వింటూ ఆపరేషన్ చేయించుకుంటుందని పేపర్లో విన్నాను. బహుశా మీరు చెప్పింది ఇదే ఉంటుంది. ఇదేనండి, అంటే వారిని డిస్ట్రాక్ట్ చేయడానికి. అది ఎందుకంటే వారికి ఇష్టమైన పాట అడిగి ఇష్టమైన పాట వేస్తుంటే వాళ్ళ మీద దృష్టి పెడతారు కదా. ఎక్కడంటే బ్రెయిన్ లో కూడా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మెదడు పైన స్కిన్ స్కాల్ప్ అంటాం, దానికి నొప్పి ఉంటుంది, బోన్కి నొప్పి ఉండదు, అది కొంచెం ఉంటుంది నొప్పి. అసలు బ్రెయిన్ కి అయితే నొప్పే లేదు. బ్రెయిన్ పైన ఉండేటువంటి పొర ఏదైతే జ్వరా ఉంటుంది కొంచెం నొప్పి ఉంటుంది, దానికి ఏదో లోకల్ అనెస్థీషియా ఇవ్వడం. అంటే ఇవన్నీ ప్లానింగ్ ఉంటాయి ముందు. అది స్కాల్ప్ స్కిన్ కి ఇవ్వాలి, కొంచెం బోన్ కూడా పర్వాలేదు అని చెప్పు, పర్వాలేదు అయిపోయింది అని చెప్పాలి. ఇప్పుడు డ్రిల్ వచ్చింది కదండి, అంత టైం లేదుగా. అంటే ప్రతి దగ్గర టైం సేవింగ్ అయిపోయింది. అది ఇప్పుడు ఇంకో కొత్త సాధనం క్యూసాన్ వచ్చింది. పాతకాలంలో బ్రెయిన్ ట్యూమర్ అంటే 5 గంటలు 6 గంటలు ఇలా కష్టపడి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, క్యూసా అంటే ట్యూమర్ సక్ చేసేస్తుందండి, ఇన్స్ట్రుమెంట్ సర్రమని లాగేస్తూ ఉంటుంది. వ్యాక్యూమ్ పద్ధతి అది, అంటే అల్ట్రాసోనిక్ ప్రిన్సిపల్ అది. సో ఇంతకుముందు 5 గంటలు చేసేటువంటి ఆపరేషన్ 3 గంటలు అయిపోతుంది. 4 సీసాలు రక్తం ఎక్కించాల్సి వచ్చేది, ఇప్పుడు ఒక సక్సెస్ కూడా అవసరం లేదు. పేషెంట్ రికవరీ స్మూత్ ఉంటుంది, అనస్థీషియా టైం తక్కువ అయిపోయింది, వెంటిలేటర్ పట్టాల్సిన అవసరం లేదు, పేషెంట్ 3 రోజులకి వెళ్ళిపోతుంది. మొన్నగా న్యూస్ పేపర్ లో డాక్టర్లకు గొప్పతనం చెప్పారు, మీ డిపార్ట్మెంట్ సంబంధం లేదు, అది వేరే డాక్టర్స్ అనమాట. అంటే ఇలా అతను సుంతి చేయించుకుని ఆ అంగం కొద్దిగా ఇబ్బంది అయిందంట, వేరే చోట మెరిపించి హ్యాండ్ మీద చాలా చాలా పద్ధతులు, చాలా ఉన్నటువంటి సౌకర్యాలు. నిజంగా డాక్టర్స్ యొక్క గొప్పతనం అంటే ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. అతను ఆ సుంతి వలన వచ్చే దాన్ని కోల్పోయిన దాన్ని మళ్ళీ వీళ్ళు అరేంజ్ చేయగలిగారు. అంటే ఇప్పుడు నేను ఆ స్పెషాలిటీ గురించి నాది కాబట్టి నేను మాట్లాడకపోయినా, డాక్టర్ గా వృత్తి గురించి నేను 2 మాటలు చెప్తాను. చెప్పండి. ఉదాహరణకు ఎంతో మంది చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నాకు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గా చేరదాం అనుకుంటున్నాను అని. నేను ఒకటే మాట అంటాను, చాలా సంతోషమైంది. ఎందుకంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తావు, ఎంత సంపాదిస్తావు అన్నది ఒక పక్కన పెడితే నేను నేరుగా సంపాదించవచ్చు. అసలు మా గురుగారు ఢిల్లీ ఎయిమ్స్ లో కానీ చెప్పేవాడు, హిందీలో చెప్పేవాడు, తు పైసాయి కమానాయితో పాంఠీల లగావు. పాంఠీల అంటే కిల్లి బెడ్డి అని. పైసలు సంపాదించాలంటే కిల్లి బెడ్డిలో కొంతమంది 100,000 కిల్లీలు చుట్టూ అమ్ముతున్నారండి. అవును, చాలా రేట్లు ఎక్కువ, చాలా రేట్లు ఎక్కువ. అంటే మరి బిజినెస్ కావాలంటే సరిపోట్లా, దానికోసం డాక్టర్ చదవాలా? అది కాదు ప్రాతిపదిక. ఎక్కడంటే ఒక వ్యక్తి సీరియస్ గా ఉంటే ప్రాణాపాయం పరిస్థితుల్లో అంచుల్లో ఉన్నటువంటి వ్యక్తిని మన కృషితో మన ప్రయత్నంతో ఆ వ్యక్తిని పూర్తిగా ఆరోగ్యాన్ని కోలుకున్నట్టు చేసి ఆ కుటుంబానికి మనం అప్పచెప్పగలిగితే అందులో ఉన్నంత సంతోషం ఇంకేముంటుందండి. ఇంకే వృత్తిలో ఇది ఉంది అని నేను అనుకో. డాక్టర్ గా ఇది ఇండియన్గా మంచి బిల్డింగ్ కట్టొచ్చు, మంచి టెక్నాలజీస్ చేయొచ్చు, వాళ్ళ ముఖ్యత కూడా లేదని కాదు, కానీ ఒక జీవితానికి లైఫ్ కి సంబంధించిన విషయం మాత్రం డాక్టర్ చేతిలో ఉందని నేను నమ్ముతాను. నేను ఒక అంటే 94లో స్కూల్ పెట్టాను అనమాట. అంటే కాకినాడలో నేనేమంటానంటే అప్పటికి స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగా ఏ డిపార్ట్మెంట్ కార్డియాలజిస్ట్ కి ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే డబ్బుల్లో కొలిచేవారండి. ఏది ఎక్కువ వస్తుందని కార్డియాలజిస్టులు ఎక్కువ హార్ట్ పేషెంట్లు వస్తున్నారు కాబట్టి కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్కువ క్రేజీ ఉందని అనేవారు. కానీ నిజంగా డాక్టర్ గారు అసలు ఏ డిపార్ట్మెంట్ తెలుసుకుందాం సరదాగా. ఏ డిపార్ట్మెంట్ అని ముఖ్యమేనండి. ఈ రోజు నమ్ముతారా, అందులో జోక్గా చెప్తాను నేను. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ కి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఏ డాక్టర్ గారు? కానీ అదే నేను చెప్పబోతున్నాను. అన్ని డాక్టర్లకు వస్తున్నాయి ఇప్పుడు. నేను చదువుకున్నప్పుడు ఎందుకంటే స్పెషలైజేషన్ ఇప్పుడు MBBS చదివాం, MS చదివాం,
తర్వాత ఏం చేయాలి. అప్పుడు కిడ్నీ డాక్టర్ గారు అందరికంటే అంటే ఆ కోర్స్ కోసం ఎక్కువ మంది రాసేవాళ్ళు, కాంపిటీషన్ ఎక్కువ. యూరాలజీ అవునండి. ఏంటి ఇప్పుడు ఏది ఎక్కువ రాస్తున్నా తెలుసునండి, ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్. నమ్మండి, క్యాన్సర్ అని పేషెంట్లు హాస్పిటల్ లోపలికి వెళ్ళ ముందే తెలుసు, చుట్టాలకు తెలుసు, పేషెంట్కి తెలుసు, బంధువులకు తెలుసు. అయినా మరి ఇంత క్యాన్సర్ హాస్పిటల్ ఇంత దిగ్విజయంగా ఎందుకు నడుస్తున్నాయండి? అంటే పేషెంట్ తాలూకు ఆలోచన మారింది. ఆ విధంగా క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువయ్యారని అందరూ అంటున్నారు. అలాంటప్పుడు మరి వాళ్ళకి ఆర్థికంగా తక్కువే ఉంది. అది ఏ స్పెషాలిటీ అయినా అందులో కానీ బాగా పరిశ్రమ చేసి నిష్ఠాంతులైతే ఒక కార్డియాలజీ కానక్కర్లేదు, ఏ స్పెషాలిటీ ఆర్థోపెడిక్స్ ఏం తక్కువ ఉందండి. న్యూరో సర్జరీలో బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో ఇన్ఫెక్షన్ కోసమే వైద్యం చేసే డాక్టర్లు ఇన్ఫెక్షన్ స్పెషలిస్టులు ఉన్నారు. ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఇంటెన్సివిస్టులు వచ్చారు. కోవిడ్ టైంలో వాళ్ళు మా పేరే మారుమోగింది. అంటే నేను చెప్పేది ఏమిటి, చిన్నపిల్లల డాక్టర్లు ఉండనే ఉన్నారు, రేడియాలజిస్టులు ఉన్నారు. అంటే ఏ డాక్టర్ అయినా వారి వారి దీనిలో వాళ్ళ నిష్ఠాంతులు ఎక్కువగా ప్రవేశం ఉంటే అందరికీ ఆర్థికంగా బాగానే ఉంది. డాక్టర్ గారు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఆంకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రేజీగా ఉంది. నేను చెప్పడం ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు సంబంధించండి, అది ఎలాగ ఆలోచిస్తా అంటే నాకు తెలిసినంత వరకు ఏది ఎక్కువ డబ్బులు వస్తే అదే క్రేజ్ అని నేను అనుకుంటున్నాను. అంటే నేను పైసల గురించి అయినా మాట్లాడటం కన్నా డెఫినెట్లీ ఆలోచన ఏంటంటే ఆ కోర్స్ అన్నది మోస్ట్ ఆప్టెడ్ ఫర్ అది. ఇప్పుడు ఎండి లెవెల్ అనుకోండి, ఎంఎస్ లెవెల్ అనుకోండి, రేడియాలజీ, డెర్మటాలజీ, ఇవి ఎక్కువ కోర్సులు ఉన్నాయి. చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాధులు, ఇంటర్నల్ మెడిసిన్ అని, ఆ తర్వాత సర్జరీ అని, ఆర్థోపెడిక్స్ అని, ఇలా అలా ఒక్కొక్క కోర్సు కొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా మారుతూ ఉంటుంది. డాక్టర్ గారు మాకు అందరికి ఏంటంటే దేవుడు అంటే కనబడే దేవుడు అంటే డాక్టర్ గారు. అంటే అమ్మ నాన్నలో ఒక జన్మనిస్తే మాకు ఏదన్నా ఇబ్బంది ఏర్పడితే దేవుడు రక్షించే దేవుడు ఎవరు అంటే డాక్టర్ గారు. మీరు బొట్టు పెట్టుకున్నారు దేవుడు అంటే అట్లా, అంటే ఆపరేషన్ చేసే ముందు కూడా దేవుడిని ఒకసారి తలుచుకుంటారా ఏంటి? నేను ముందు నుంచి కూడా భగవంతుడు అనే ఒక సూపర్ పవర్ ఉన్నాను, అది నేను నమ్ముతాను. నేనే డాక్టర్, నేను అలా ఎందుకంటే అది కొంత ఒకటి ఆ ఇంటి దగ్గర వచ్చిన సంస్కారం అనుకోండి. రెండోది ఏమిటి అంటే కొన్ని ఇబ్బందులు చూసి, అంటే ఈ పేషెంట్ ఏం ప్రాబ్లం రాకూడదు, చాలా బాగా చేశాను ఆపరేషన్ అనుకుంటాం, పేషెంట్ రికవర్ కాదు. ఎందుకంటే అంటే మన దగ్గర దానికి ఒక ఎంత సరే సైన్స్ మీరు ఎన్ని ఎంఆర్ఐలు చేయండి నిర్వచనం లేదు. కొంతమంది పేషెంట్లు ఆపరేషన్ చేసే ముందు చుట్టాలకు నేను చెప్తాను, సీరియస్ ఉన్నాడయ్యా 90% బతకపోవచ్చు, పేషెంట్ చక్కగా నడిచి వెళ్ళిపోతాడు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఏమిటి, నా నిర్వచనం ఏమిటంటే నేను దేవుడిని చూడలేదు, శ్రీరాముడిని ఎవరినో ఎదురుగా నాకు సాక్షాత్కారం అదృష్టం కలలేదు, కానీ ఒక శక్తి సూపర్ పవర్ ఉంది. అది మీరు ఏ పేరు ఇవ్వండి, అల్లా అనండి, జీసస్ క్రైస్ట్ అవనివ్వండి, శ్రీరామ్ అనివ్వండి, ఆ పవర్ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇబ్బంది సమయాల్లో ఆ పవర్ మీద మనం నమ్మకం ఉంచుకున్నట్టయితే మనకు మంచి జరుగుతుంది, చెడు అయితే జరగదు, పేషెంట్ కి మంచి జరుగుతుంది, దానివల్ల నష్టం ఎవరికి లేదు అని ఆలోచన. ఒక డాక్టర్ గారు నేను చూసాను అనమాట. ఆ డాక్టర్ గారు అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు విగ్నెస్ దగ్గరికి వచ్చి దండం పెట్టి చంపలేసుకుని గుంజీలు తీసి అలాగా, అమ్మో ఏంటి, కానీ ఎంత బాగా చేశారంటే ఆపరేషన్ అంత బాగా చేశారంట. అంటే ఆయనకి మీరు సైకలాజికల్ గా అనుకుంటే ఒక పూర్తిగా నమ్మకంతో వెళ్తున్నాడు అనుకోవచ్చు. అవును. నేను రెండోది ఏమిటంటే భగవంతుడు నాకు ఎక్కడో ఒక తెలియని శక్తి నాకు సాయం చేస్తుందని అనుకోవచ్చు. దానికి తోడు అతని ప్రయత్నం, మూడు కలిసి మేలు కలయికైతే ఎంత మంచి జరుగుతుంది. అంటే నేను ఎందుకంటే ఆ నర్సుని అడిగా, ఏంటమ్మా ఆయన ఎవరంటే ఆయన ఆపరేషన్ చేస్తారని అని చెప్పాను. నేను అనుకున్న భక్తుల్లాగా చాలా చాలా అంటే డాక్టర్స్ కూడా దేవుడిని బాగా ఆపరేషన్ ఎస్పెషల్లీ అని అనిపించింది అనమాట. ఎందుకు నాకు అందరూ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు మీరంతా మంచి ముహూర్తంలోనే చూసి పేషెంట్ ఆపరేషన్ కోసం పోస్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారట. నా ఎక్స్ప్లెనేషన్ దానికి ఎన్నిసార్లు ఈ మాట చెప్పాను నేను. ఇప్పుడు ఒకటి, దానివల్ల ఎవరికి నష్టం లేదు. ఇప్పుడు బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చిన నుంచి ఎన్నిసార్లు మనం ముహూర్తాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ మంచి టైంలో చేయమని డాక్టర్లకి ఎక్కువగా ఫోర్స్ చేయడం జరుగుతుంది. ముహూర్తం పెట్టుకుని వస్తున్నారు. అక్షరాభ్యాసం చేస్తున్నాం, ముహూర్తం చూస్తున్నాం, స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ పంపే ముహూర్తం చేస్తున్నాం, ఆ తర్వాత పెళ్లి ముహూర్తం చేస్తున్నాం, గృహప్రవేశాన్ని ముహూర్తం చూస్తున్నాం. అంతవరకు ఎందుకంటే పాలిటీషియన్ ఏ పార్టీకి చెందిన వాళ్ళన్నా నామినేషన్ వేయడానికి కూడా మంచి సమయంలో వేస్తున్నారు. అంటే నేను చెప్పేది ఇన్ని విషయాల్లో ఎవరైనా నేను కించపరిచేది కానీ క్రిటిసైజ్ చేసేది కాకపోయినా, ముహూర్తం చూసి మంచి సమయం అయితే పేషెంట్ కి ఆపరేషన్ అనేది ఆ పేషెంట్ కి ఆ కుటుంబానికి అతని మీద ఆధారపడే వాళ్ళందరికీ ఎంతో ముఖ్యమైన సమయం కదా. అలాంటప్పుడు మంచి సమయంలో చేసి
దాని ఫలితం బాగున్నట్టయితే ఎంత సంతోషం అండి. అవునండి. ఇంకా డాక్టర్ గారు ఎక్కువగా విదేశాల్లో అంటే మీరన్న జపాన్, చైనా, అమెరికా అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయండి. అటువంటి కంట్రీస్ లో ఉన్నట్టే మీ డిపార్ట్మెంట్ జబ్బులకి మన ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి అసలు ఏంటి తేడా ఉందంటే అందరికి ఇవే జబ్బులు కూడా అక్కడ కూడా వస్తున్నాయి అంటారు. జబ్బుల్లోనే కొన్ని మారొచ్చండి, కానీ సౌకర్యాల విషయం వస్తే యాక్సిడెంట్లు అన్ని ఒకటే. సౌకర్యాలు అన్నది ఏదైతే ఉందో హైదరాబాద్ నగరం, నేను మళ్ళీ గట్టిగా చెప్తున్నాను, మిగతా దేశాల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప ప్రాంతాలు పట్టణాల కంటే ఏది తీసుకోలేదండి. అన్ని సౌకర్యాలు కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో లభ్యమే ఉన్నాయి. ఎప్పుడొకప్పుడు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఇంకెక్కడకు మిగతా ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. మీకు తెలుసు, కొంతమంది అయితే విదేశాలు వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకున్నారు, విదేశాలు వెళ్ళి బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి? అటువంటి కాదు సరిగా రివర్స్ ఏది ఇప్పుడు మెడికల్ టూరిజం అని మొదలైందండి. అంటే ఏమిటి, విదేశాల నుంచి వచ్చి హైదరాబాదు లేకపోతే ఇలాంటి నగరాల్లో వచ్చి వైద్యం చేయించుకునేవాళ్ళు. అంటే హైదరాబాద్ తాలూకా ప్రాముఖ్యత భారతదేశం తాలూకా ఏదైతే మెడికల్ టూరిజం తాలూకా ఏది బాంబే అనుకోండి, అహ్మదాబాద్ అనుకోండి, లేకపోతే ఇంకెలాంటి ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో మంది వైద్యం చేయించుకుంటున్నారు. ఖర్చు కొంచెం తక్కువ అవుతుంది. ఎలాగైనా భారతదేశం హాస్పిటాలిటీకి వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంటుంది. తర్వాత వాళ్ళు ఉండడం గౌరవప్రదంగా చూస్తారు, వాళ్ళకి ఇబ్బంది కూడా లేకుండా అన్ని జరుగుతూ ఉంటాయి, భోజన సౌకర్యాలు ఉన్నాయి. అందుకని ఈ టూరిజం ఏదైతే మెడికల్ టూరిజం అన్నది చాలా చాలా పెరుగుతుంది. అయితే డాక్టర్ ఇప్పుడు ఈ విదేశాలకి మనకేంటంటే ఇక్కడ అంటే బీపీ షుగర్లు అన్ని ఎక్కువ ఉన్నాయి. ఏ కంట్రీ వాళ్ళకి హెల్తీగా ఉన్నారంటారు? మీరు చూసిన చాలా దేశాలు చూసుకుంటారు. హెల్తీ కన్నా హ్యాపీగా ఉండే వాళ్ళంటే ఏది కంట్రీ లాంటి ఒక దేశం ఉందండి, ఫిన్లాండ్ అని. ఫిన్లాండ్ హ్యాపీయెస్ట్ దేశం. అంటే అక్కడ ఏం ఇబ్బందులు లేవని అందరు అంటారు. టోటల్ గా దేశం ప్రపంచంలో ఉండే దేశాలు అన్నింటిలో అది చిన్న దేశం అయినా ప్రజల్ని వాళ్ళ ఆరోగ్య విషయాలన్నీ చూసుకునే బాధ్యత దేశానికి, అక్కడ ఉన్న ప్రభుత్వం తీసుకున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం. అక్కడ ఇంకొకటి ఏమిటి విచిత్రం ఏంటి తెలిసిన, ఏదో ఒక వస్తువు కానీ ఎవరైనా అక్కడ మర్చిపోయారు అనుకోండి, వినడానికి ఎంత దీనికి అనిపిస్తుంది. కొన్ని దేశాలు ఉన్నాయి, మీ పర్సో మీ వ్యాలెట్ తీసుకుని ఎవరో వస్తారట, కనుక్కొని ఎలాగైనా అందజేయాలని. అంటే మరి అలాంటి దేశాలు న్యాచురల్ ఇంకా ఇబ్బందులు తక్కువ ఉంటాయి కదా. అవునండి, వాళ్ళు సంతోషంగా ఉంటారు. హ్యాపీయెస్ట్ దేశం అంటే గత 3-4 సార్లు కూడా ప్రతి సంవత్సరానికి వాళ్ళు రేటింగ్ ఇస్తారు. ఫిన్లాండ్ మొట్టమొదటి ప్రదేశం అది. ఇక సుమారుగా ఎంత ఆస్తి సంపాదించడం అని అంటుంటారు మీ ఫ్రెండ్స్, అడుగుతుంటారా సరే అంటే ఎంత మీ జనరల్ ఇప్పుడు నేను ఉన్నాను కూడా సార్, నాకు స్కూల్ ఉంది, పురేటి ఎంత సంపాదించేవారా అంటుంటారండి. సంపాదన అనే కన్నా నేను కంఫర్టబుల్ గా ఉన్నానని చెప్తాను. నేను దానికంటే ఇంగ్లీష్ లో ఒక మాట ఫ్రెండ్స్ అరే క్లాస్మేట్స్, దానికంటే నేను ఇంకా ఎట్లా చెప్తానంటే 80 ఏళ్ళు హైదరాబాద్ వచ్చాను, ఇప్పుడు 2025 నడుస్తుంది. హైదరాబాద్ నగరంలో నేను ప్రవేశించినప్పుడు ఐ వాజ్ నోబడి, ఎవరో తెలియదు. టుడే ఐఎమ్ కౌంటెడ్ as somebody. అది ఒక వ్యక్తి, రంగనాథం గారు, ఒక గుర్తింపు అంటూ ఉంది. ఇంకా భగవంతుడు ఇచ్చిన చేయాలి, సంతోషమే కదండి. ఆ విధంగా ఇక్కడ ఆర్థిక ప్రాతిపదిక లెక్క పెట్టడం, బ్యాంక్ అకౌంట్ అనేది పక్కన పెడితే ఒక గుర్తింపు ఒక వ్యక్తికి, ఒక బంగారం పల్లెమే ఉందండి, గోడ చేర్పు కావాలి కదా. పల్లెం అయితే బంగారమే, చాలా ఖరీదైంది, దానంతరం నిలబడలేదుగా, గోడ చేర్పు కావాలి. అంటే ప్రతి వ్యక్తి కూడా గుర్తింపు. అలాంటిది మనకేదో అంత గుర్తింపు వచ్చిందంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది. అవునండి. ఎక్కువగా ఎన్ని దేశాలు చూసి వచ్చారు డాక్టర్ గారు? నేను చాలా దేశాలు తిరిగాను, ముఖ్యంగా యూరోప్ అంతా తిరిగాను. వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా చూసి వచ్చాను. అంటే అక్కడ సిస్టమ్ మన దాంట్లో కూడా పెడితే బాగుంటుంది, లేదా ప్రజల్లో కూడా వస్తే బాగుంటుంది అని మీకు అనిపించింది ఎప్పుడన్నా? అది కూడా నేను ఎలా ఉంటుందంటే ఇండియన్ నెస్ అని ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది నాకు బాధాకరం అనిపిస్తూ ఉంటుంది కదా, ఏంటది ఇండియన్ డిసిప్లిన్ మెంటాలిటీ అనో లేకపోతే ఇండియన్ టైం అనేది. నేను చాలా విభేదిస్తాను దాన్ని. ఇండియన్ లో ఉన్నది మనమే గాని ఒక 9 గంటలకు ప్రోగ్రామ్ పెట్టారనుకోండి, 9 గంటలకు మీరు మనందరం వెళ్తే 9 గంటలు స్టార్ట్ కాదా? అందరూ వెళ్తే. సో మనం చేస్తున్నది మనమే లేట్ వెళ్తున్నాం. దానికి ఇండియన్ తాలూకు భారతదేశం తాలూకు పొరపాటు ఏముందండి? మనల్ని మనం అవమానపరచుకున్నట్టే అవుతుంది. అదే కించపరచడమే. ఇండియన్ టైం అంటే దాని పేరు, అది ఎక్కడ వచ్చిందో టైం. ఇండియన్ టైం అంటే అది లేదండి. విదేశాల్లో ఏమిటి ఆ డిసిప్లిన్ ఉంటుంది, టైం పంక్చువాలిటీ ఉంటుంది, పారిశుభ్రత, ఇంకోళ్ళ ఎంపతి, ఇంకోటి ఏమైనా అనుకుంటాడేమో ఆలోచన, వాళ్ళ వైపు ఆలోచించటం, అదే అది ఎంపతి. ఎంపతి అంటే అయ్యో పాపం అనుకో, వాళ్ళ వైపు ఎంపతి అనేది కొంచెం ఆ ప్రాంతాల్లో ఎక్కువ. తర్వాత తక్కువ జనాభా కదండి, 140 కోట్లు ఎక్కడా, జనాభాలు ఎక్కడండి?
అక్కడ 40 కోట్లు 30 కోట్లు. ఇప్పుడు ఏదో మన ఇప్పుడు కుంభమేళా జరిగింది, ఇప్పుడు నమ్ముతారా? చైనా ఇండియా తగ్గిస్తే ఒక దేశం తాలూకు జనాభా ఎంత ఉంటుంది, దానికంటే కుంభమేళాకి అటెండ్ అయ్యారండి 66.5 కోట్లు. నమ్మండి. అది అంటే ఈ దేశం తాలూకు జనాభా ఎక్కువైంది, ఇన్ని రకాల ఆహారాలు, వ్యవహారాలు, ఆచారం. సో దానివల్ల అక్కడ కంపారిజన్ అంటూ ఉండదు. కానీ దయచేసి ఎవరు కూడా ఇండియన్ టైం అను, ఇండియన్ మెంటాలిటీ అని దయచేసి, ప్రతి దేశంలో కూడా మెంటాలిటీ ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు యూరోప్ అయితే తీసుకోండి, ఒక నడుములో నొప్పి వచ్చింది, ఒక వ్యక్తి వెళ్ళి ఎంఆర్ఐ కోసం వెళ్తారు. మీరు నమ్ముతారా? కొన్ని నెలలు వెయిట్ చేయాలి. అవును, ఎవరు చెప్పారండి డాక్టర్? అక్కడ ఏంటంటే తక్కువ అండి, అక్కడ ఉన్న వ్యవస్థ వేరు, అలవాటు వేరు. NHS నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంటుంది. అంటే ఏమిటి, ఇక్కడేంటి మీరు హైదరాబాద్ లో నడు నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, స్కాన్ చేయించుకోవాలి. చాలా సింపుల్ అండి. మీ దగ్గర 5,000 స్కాన్ కో లేదా ఎంఆర్ఐ కోసం దాని ఖర్చుగా ఉండేటట్టయితే మీరు ఎంఆర్ఐ సెంటర్కి వెళ్ళి నేను ఎంఆర్ఐ చేయించుకుంటానంటే అయిపోతుందండి. ఇక్కడ ఎంతసేపు 6 గంటలో ఫిల్మ్స్ కూడా ఉంటాయి మీ దగ్గర. అక్కడ NH అంటే ఏమిటి, మొదటి సైంధవుడు ఆయన. అది భారత యుద్ధంలో సైంధవుడు ఆయన. ఫస్ట్ ఆయన చూస్తాడు. అక్కడ వ్యవస్థది ఎవరిని క్రిటిసైజ్ చేసేదని లేదు, ఆయన ఫస్ట్ వైద్యం చేస్తాడు. ఆయన కనిపించాలి న్యూరో సర్జరీ అవసరమో, కార్డియక్ అవసరమో అని. అంటే పేషెంట్ నెగ్లెక్ట్ అవుతారని కాదు, అక్కడ వ్యవస్థ నేను చెప్తున్నాను. ఒక ఎంఆర్ఐ కావాలంటే మాత్రం తప్పకుండానండి ఏ యూరోప్ దేశంలో కూడా కొన్ని నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెలలు కాదు, 1 గంట కూడా అవసరం. అంటే మరి ఎక్కడ ఆర్థికంగా నేను చెప్పేది ఆరోగ్య వ్యవస్థలో ఎంత ముందు ఉన్నామండి మనం. అదండి. అంటే కొద్దిగా డాక్టర్ గారు, మీకు ఒక మనిషిగా, హ్యూమన్ బీయింగ్ గా ఒకసారి ఆనందం కలుగుతుంది, ఒకసారి బాధ కలుగుతుందండి. అంటే మా జీవితంలో స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, వాడు ఒక కలెక్టర్ అయ్యాడు అనుకోండి. కలెక్టర్ అయితే ఆడు వచ్చి కనపడుతుంటే ఇంకా ఒక ఆవేశం వచ్చేస్తుందండి. నా స్టూడెంట్ కలెక్టర్ అయిపోయాడు, నా స్టూడెంట్ డైరెక్టర్ అయిపోయాడు, అలా అనిపిస్తుందండి. అలాగే మీ అంటే బాగా సంతోషం కలిగిన సంఘటనలు, బాధ కలిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మరి మనిషిగా ఏంటంటే రెండు ఉంటాయి. ఎందుకంటే సంతోషం అనుకోండి, చాలా డిఫికల్ట్ ఆపరేషన్, గంటల కొలది చేసి అలిసిపోయి చలిసిపోయి భోజనం లేకుండా కూడా పేషెంట్ ఇంకా మరుసటి రోజు సాయంకాలం ఇప్పుడు తెల్లవారికి మాట్లాడితే ఎంత సంతోషం ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు, యుక్త వయసులో ఉన్నాడు, బ్రెయిన్ లో ప్రాబ్లం వచ్చింది, ఆ కుటుంబం అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. మన శాయి శక్తులా ప్రయత్నించి వైద్యం చేసినా కూడా ఒక్కోసారి దక్కపోవచ్చు. అంత బాధాకరం. అది యాక్సిడెంట్ అయ్యి వచ్చింది అంతే కదండి. ఇప్పుడు కోణానికి ఏదైతే నాయనానికి 2 వైపులా 2 భాగాలు ఉంటాయో అలాగా మంచి సంతోషం ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు, ఇప్పుడు ఆపరేషన్ టేబుల్ మీద అసలు ఒక్కొక్కసారి రక్తస్రావం అవుతూనే ఉంటుంది. ఇంకా ఎన్ని ప్రయత్నాలు ముమ్మరంగా చేసినా కూడా రక్తం ఆపడం కష్టం, బ్లీడింగ్ అంటాం. అలాంటప్పుడు దైవం సహాయం కావాలి కదా. అది కంట్రోల్ చేయలేని పరిస్థితులు చాలా తక్కువ నా చేతిలో వచ్చినా కూడా అలాంటప్పుడు కూడా చాలా బాధాకరం. అయ్యో చూస్తూ కళ్ళ ముందు ఎలాగ అవుతుందే బాధ అనిపిస్తుంది. దాని ప్రభావం 1-2 రోజులు తప్పకుండా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు చేసి కూడా ఇప్పటికి 43వ సంవత్సరం న్యూరో సర్జరీలో నేను ప్రవేశించి అలాంటి సంఘటనలు చూస్తే మనసు కలిసి వేస్తుంది. మీరు చెప్పినట్టు ఆ పేషెంట్ అనుకున్న సమయం కన్నా ముందే లేచి మాట్లాడుతున్నారు. మరి అంతకన్నా సంతోషం ఇంకేముంది. లంచ్ చేయకపోయినా కూడా తర్వాత చేయొచ్చులేదు. అది ఒక ఇంగ్లీష్ లో ఒక అంత సంతోషం అన్నమాట కాదు, మంచి మాట కాదని పరుషం అన్నమాట ఒక కిక్ వస్తుంది. అంటే ఏమవుతుంది, మనం చేసినందుకు బాగుంది కదా, ఒకసారి శభాష్ మనలో. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ కాకుండా కొంచెం జనరల్ విషయాలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు పెద్దవారు కాబట్టి, నేను కూడా ఒక సీనియర్ సిటిజన్ గా కొద్దిగా మనం లోకాభిరామాయణం అనేసి చెప్పి ఉంటుంది మన డిపార్ట్మెంట్ కాకుండా. స్టాలిన్ గారు నిన్న మొన్న అనౌన్స్ చేస్తున్నాడు అండి, పిల్లల్ని తొందరగా కనండి అని. ఇది ఎవరు ఆలోచన బట్టి మధ్యకాలంలో చాలా మంది ఆ మాటలు చెప్తున్నారు. ఎందుకంటే డెమోగ్రాఫిక్ గా ఏదైతే ఉందో వ్యక్తుల తాలూకా సంఖ్య తగ్గిపోతుంది అని ఆయన బాధ. తమిళనాడు రాష్ట్రంలో దాని వలన ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఎంపీలు వీళ్ళు తగ్గిపోతారని ఏదో ఏది మన వార్తాపత్రికల ద్వారా అందుకోసం ఆయన చెప్తున్నాడు. అదే కాకుండా భారతదేశం జనాభా, ఎందుకంటే ఇప్పుడు ఆ చైనాలోనా మిగతా దేశాల్లో సెపరేట్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు పిల్లలు పుట్టే వాళ్ళకి. జనాభా సంఖ్య తగ్గిపోయింది కదండి. అందులోనే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువైపోతున్నారు, యుక్త వయసు వాళ్ళు ఏదైతే వర్క్ ఫోర్స్ తక్కువైపోతూ ఉంటుంది. అందువలన ఇలాంటి కొన్ని ప్రయోగాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. అది అలాంటి భాగంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఆలోచన వచ్చింది. మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అక్కడ విన్నానండి, కొత్తగా పిల్లలు జపాన్ లోనే అక్కడ కొత్తగా ఇన్సెంటివ్స్ ఉన్నాయండి, స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి వాళ్ళకి.
కొత్తగా పెళ్ళిన వాళ్ళకి ఒక 6 నెలలు 1 year ఇచ్చేస్తారంట, పిల్లల్ని కనుక్కుని రండి అని. అది ఎగ్జాక్ట్ వివరం నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా పిల్లల్ని కన్న వాళ్ళకి దానికి సెపరేట్ గా ఒక గిఫ్ట్ అను ఇన్సెంటివ్ అను ఉద్యోగుల ప్రమోషన్ ఏదో ఉన్నాయండి. అది ఇవన్నీ చూస్తుంటే కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటుంది విషయాలన్నీ చూస్తుంటే. ప్రస్తుతం భారతదేశం అంతవరకు రాలేదు, ఇంకా 140 ఉన్నది కదా మన దగ్గర. అవునండి, అంటే సంఖ్య తగ్గిపోమని కాదు, ఒక అడ్వాంటేజ్ కూడా అదే కదండి. భారతదేశంలో ఉన్నటువంటి ఏ రోజున కానీ ఉండే వర్క్ ఫోర్స్ అన్నది ఉండడం వల్లే అందరికీ మన దేశమే చూపు. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు పనిచేసే వ్యక్తులు తక్కువ కదండి, అవునండి, ఆర్జించే వాళ్ళు తక్కువ, హాయిగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువ. భారతదేశంలో ఎక్కువ మంది పని చేస్తున్నారు, ఇంకా వర్క్ కల్చర్ ఎక్కువ, ఫోర్స్ ఎక్కువ. ఇప్పుడు తర్వాత జనరల్ అనుకున్నాం కాబట్టి భార్యాభర్తలు కొద్దిగా అంటే గొడవలు పడడం. మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉండేవారు, పిల్లల్ని చూసుకునేవారు, మగవాళ్ళు ఏమో సంపాదన. మగవాడంటే సంపాదించేవాడని ఒక డెఫినేషన్. ఇప్పుడు అంటే అందరూ వర్క్ చేస్తున్నారు. దాంతో ఏమైపోయిందంటే విడాకులు ఎక్కువైపోయినాయి సార్. విడాకులు ఎక్కువైపోయి కొద్దిగా గొడవలు ఇవన్నీ ఉంటున్నాయి. నేనేమనుకున్నానంటే మిమ్మల్ని అడిగి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాగా 10 years ఉందనుకోండి సార్, 10 years ఉన్నారనుకోండి, వాళ్ళకి భార్యశ్రీ, భర్తశ్రీ. 20 years అనుకోండి భర్త భూషణ్, భార్య భూషణ్. మంచి ఆలోచన. అవునండి. 35-40 సంవత్సరాలు పెళ్ళైంది అనుకోండి భర్త విభూషణ్, భార్య విభూషణ్. అంటే ఇది కూడా సమాజం మారుక స్థితిగతులు మారుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీ ఊర్లోనో లేదా మా ఊర్లోనో, మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు స్త్రీలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళ సంఖ్య ఎంత ఉండేది? తక్కువ అండి, ఉండేవారు కానీ తక్కువ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆల్మోస్ట్ ఈక్వలే. దానివల్ల నేను మంచి చెడు అని విశ్లేషించే సామాజిక న్యాయవేత్తను కాదు నేను, ఎవరు తప్పు. కానీ అక్కడ ఎవరు ఒప్పు తప్పు ఆలోచన చేసే సమయం కూడా కాదు. ఒకసారి ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆలోచన సరళి కూడా కొంత మారుతుందని నేను అనుకుంటున్నాను. ఇవి మనం చెప్పినట్టు ఇక్కడ అంటే మీరు అంటే మంచి డాక్టర్గా వైఫ్ అండ్ హస్బెండ్ లో, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గా ఒక హ్యూమన్ రిలేషన్, అంటే వాళ్ళు పిల్లల గురించి కలిసి ఉండాలండి, చక్కగా వాళ్ళు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. దానికి కొన్ని చిట్కాలు ఏమైనా చెప్పగలరా సార్? అది నేను చెప్పినటువంటి వ్యక్తిని కన్నా మ్యూచువల్ రెస్పెక్ట్ అని ఒకటే. అది సార్, ఇద్దరు రెస్పెక్ట్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఒక బిడ్డ ఇద్దరు రత్నం షేర్ చేసుకుని పుట్టాడు. ఆ బిడ్డ తాలూకా ప్రగతి, ముందు ముందు పురోభివృద్ధి కోరుకునే వాళ్ళుగా ఈ చిన్న చిన్న విషయాలన్నీ ఏవో వచ్చినా కూడా దాని గురించి ఎక్కువ దృష్టి పెట్టి ద్వేషాల్లాగా పెంచుకోకుండా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ పిల్లల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం అన్నది చాలా అవసరమే. దాని వలన ఆ అడ్జస్ట్మెంట్ అనేది మెయిన్ గా ఆ మాట కొంచెం తక్కువ లేట్ కర్వ్ అయిపోతుందండి. అడ్జస్ట్మెంట్ అనేది తక్కువ అయిపోతుంది. అది సమాజానికి చేటేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నా ఇంట్లో నా వైఫ్ కోపం వచ్చింది అనుకోండి, నేను ఎక్కువ నవ్వుకుంటా సరదాగా, బలి కోపం తెచ్చుకుందిలే అని చెప్పేసి నేను కొద్దిగా అంటే ఇంకా పెద్ద మాట్లాడకుండా ఏముండదండి, నా పని అయితే నేను చేసుకుంటా. అంటే ఎవరెవరు లోకల్ టెక్నిక్స్ అని ఉంటాయి, లోకల్ టెక్నిక్ అది టెక్నిక్ అది ఒకళ్ళు ఏంటంటే అవతల కోపం వస్తే ఇంక విపరీతం వీళ్ళు కూడా కోపడిపోతుంటారు. నేను నవ్వుకుంటాను, కొద్దిగా అమాయకత్వంలా ఉందిరా బాబు చక్కగా అనేసి అలాగా. ఇది మంచి మీరు ట్రిక్ ఇచ్చారు, చాలా మంచి చిట్కాలాగా నేర్చుకోవచ్చు. అవునండి, నేను కూడా కౌన్సిలింగ్ చేద్దాం అనుకున్నాను సార్, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ. అది మంచి ఆలోచన. పేరెంటింగ్ కూడా నాకు ఐడియా ఉంది సార్, అంటే పిల్లల్ని ఎలా పెంచాలి. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఒకసారి చెప్పండి సార్, చిన్నపిల్లల తల్లిదండ్రులలో మార్పు వచ్చింది. నేను అయితే గమనించింది ఏంటంటే మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి కంటే ఇప్పుడున్న తల్లిదండ్రుల్లో చాలా మార్పు వచ్చేసింది. అవును, అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా పెంచాలి ఒక చిన్న 2 మాటలండి. పిల్లలు ఇప్పుడు అందరికీ పిల్లలు ఆ రోజున కానీ ఈ రోజు కానీ పిల్లలు అంటే ప్రాణం ఉంది. 10 మంది పిల్లలు ఉన్నా 2 పిల్లలు ఉన్నా. ఇప్పుడు పిల్లల తాలూకా సంఖ్య తగ్గిపోయేసరికి తల్లిదండ్రులకు టోటల్ కాన్సన్ట్రేషన్ పిల్లల మీద. పాతకాలంలో పిల్లలు సరిగ్గా చదవకపోతే టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ గారికి ఈ పిల్లాడి చేదిచ్చి డాక్టర్ గారు మీరు మందలించండి, కొట్టండి, ఏమన్నా చేయండి కానీ చదివించండి అని చెప్పేవారు. అంతే. ఇప్పుడు కొట్టడం వరకు ఎందుకు, ఒక మాట ఎవరన్నా టీచర్ అంటే ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆలోచన మారిపోయిందండి. మా అబ్బాయిని అంటావా, మా అమ్మాయిని అంటావా. ఇప్పుడు ఎందుకంటే తల్లిదండ్రులు తాలూకా టోటల్ కాన్సన్ట్రేషన్ ఆ 2 పిల్లలు, ఆ తల్లిదండ్రులు వాళ్ళ బంగారం. వాళ్ళని ఏమన్నా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేటువంటి పరిస్థితి. దానివల్ల మంచి జరుగుతుందా లేదా అని అందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు దానికి విచారణ చేసి విమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. పిల్లల్ని మనం అందరం కూడా దాన్ని ముద్దుగా చూసుకోవాలి. కానీ
ఈ గ్యాడ్జెట్స్ అన్ని చిన్నపిల్లలు అప్పటి నుంచి ఇవ్వకండి. కొన్ని దేశాల్లో, మన రాష్ట్రం ఎక్కడ భారతదేశంలో కూడా ఢిల్లీలో హైకోర్టులో ఇది డిస్కషన్ వచ్చింది, అసలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇది మొబైల్ ఇవ్వకూడదు, ఏజ్ రెస్ట్రిక్షన్ కూడా వస్తుంది అని ఫ్రాన్స్ లో నిషేధించారు. జర్మనీలో కూడా ఆలోచనలో ఉంది. ఇలాగా కొన్ని ఇబ్బందికరం అయినా కూడా మరి మనం ఒక పక్క నుంచి తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చి మా పిల్లలకి ఇంత చిన్న వయసులోనే అన్ని యాప్స్ తెలుసు, టీవీ ఆన్ చేస్తుంది, మొబైల్ ఆన్ చేస్తుంది అని చెప్తే దానివల్ల ఎంత చేటుందో భారత పౌరులకి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం సమయం వచ్చింది. ఓకే, అయితే డాక్టర్ గారు ఫైనల్ గా మీ బేరం చెడగొట్టే ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ బేరం చెడగొట్టే క్వశ్చన్, మీ డబ్బులు రాకుండా చేసే క్వశ్చన్ అండి. ఏమిటో అది? మీ దగ్గర పేషెంట్లు ఎవరు రాకుండా ఉండాలంటే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎట్టి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు మీరు కల్పించాలంటే పేషెంట్లు ఇబ్బందితో వస్తే నాకు సంతోషం అని కాదు, నేను ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంకా చేయాలి వృత్తి, నా వైద్య వృత్తి, నేను 70 సంవత్సరాలు ఇంకా నేను ఆరోగ్యంగా ఉన్నాను భగవత్ కృప వల్ల. ఇంకా దేవుడు ఆ సమయం ఇచ్చినంత వరకు, ఎందుకంటే ఆ డిగ్రీ ఇచ్చాడంటేనే అనుకోండి. ఈ జాగ్రత్తలు మీ బీపీ షుగర్ ఎన్ని జాగ్రత్తలు తప్పకుండా. ఇప్పుడు మాట ప్రతిరోజు మీరు శరీరానికి వ్యాయామం అవసరం, మీకోసం కొంత సమయం మీరు కేటాయించండి. ఇంటి దగ్గర పాతకాలంలో మాట పెట్టకుండా ఉండేటువంటి భోజనం అయితేనే మీకు మంచి ఆరోగ్యం. మీ ఊర్లో దొరికేటువంటి ఏదైతే పళ్ళు గాని లేకపోతే ధాన్యాలు గాని ఏదైనా వాడండి. ఏదైతే క్రిమి సంహారకాలు కల్తీ అయినటువంటి దాన్ని దూరంగా ఉండండి. రాత్రి హాయిగా నిద్రపోండి, ఎక్కువ కలిసిమెలిసి ఉండండి. ఈ మధ్యన వస్తున్న స్టడీస్ ఏంటంటే ఎంతమంది కలిసి ఉంటే ఆయు ప్రమాణం అంత పెరుగుతూ ఉంటుందంట. అదే కాకుండా భోజనం కూడా మితంగా ఉండండి. 80% పొట్టముఖం ఫుల్ గా ఉండి 20% ఖాళీగా ఉంచండి. తెల్లవారు తొందరగా లేవండి. ఏ టైంలో కూడా కొంతలో కొంత ఏదో పని చేస్తూ పని కల్పించుకుంటూ పని చేసుకుంటూ ఉండండి. అదే పనిని ఎక్కువ సార్లు చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంకోటి ఏంటంటే ఈ అంటే కొన్ని చెడు అలవాట్లకు దూరంగా, అంటే మగవాళ్ళు అయితే ఈ సిగరెట్ కి ఆల్కహాల్ కు దూరంగా ఉండటం. మగ ఆడ లేదండి ఇప్పుడు, అది ఆ తేడా కొంచెం తక్కువ క్రమక్రమంగా తేడా తగ్గుతూ ఉంటుంది. ఎవరైనా గానీ దానివల్ల మంచి అయితే జరగదు. ఈ అలవాట్లు దూరంగా ఉండేటట్టయితే ఇంకా మంచి ఆరోగ్య ప్రమాణాలు, ఆయు ప్రమాణాలు పెరుగుతాయి. మీరు చెప్పినట్టు వ్యాయామం చేయాలి. నేను ఒక చోట విన్నాను అనమాట అండి, ఏదో ఒక లంచ్ డిన్నర్ కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ కానీ ఓన్లీ న్యాచురల్ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే బాగుంటుంది. అది ఎప్పుడు కూడా అదే కదా నేను చెప్పింది కూడా, కల్తీ లేనివి అనేది. సోకాల్ ఆర్గానిక్ అని కాన్సెప్ట్ వచ్చింది కానీ ఊళ్ళలో పండించే వాళ్ళు అప్పుడు ఏ ఎరువులు వేసేవాళ్ళు, అప్పుడు దీనికి కూడా అందరూ ఆరోగ్యం ఉండేవాళ్ళే కదా. అందువల్ల ఇప్పుడు ఏంటంటే పట్టణ ప్రాంతాలకు వచ్చిన తర్వాత ఇవన్నీ పండించేటువంటి సౌకర్యాలు తక్కువ అయిపోయినడం వల్ల మిగతా దగ్గర నుంచి వాళ్ళు తొందరగా దానికి పెంచాలి అని దాంట్లో ఆ వాడకం ఎరువులు చేయటం వల్ల ఆ కల్తీ అన్నది ఎక్కువైంది. దానివల్ల ఇప్పుడు మళ్ళీ కోవిడ్ ధర్మం అని, కోవిడ్ తర్వాత ప్రజలు అవగాహన ఎక్కువైందండి. ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ నుంచి వచ్చినటువంటి కూరగాయలు ఇవన్నీ కూడా ఎక్కువ మంది సేవిస్తున్నారు. ఆర్గానిక్ అని కాకపోయినా కల్తీ లేనటువంటి వస్తువులు తీసుకోవడం మంచిది. ఇప్పుడు మాటకి ఇందాక అనుకున్నాం జంక్ ఫుడ్ అనుకోండి, వాడు ఎలా బతుకుతారు, జంక్ ఫుడ్ పెట్టిన సెంటర్ వాడని మనం మాట్లాడడం కన్నా తక్కువ చేయాలి. దానిలో ఉండేటువంటి సాల్ట్ గానీ లేకపోతే షుగర్ గానీ ఆయిల్ గానీ ఎంత ఎక్కువ శాతం ఉంటుందో, అదే కాకుండా అదొక మాదక ద్రవ్యం లాగా ఒక ఇదట అడిక్షన్ అవుతుంది. ఎన్నో స్టడీస్ జరిగాయి. ఏదైతే మాదక ద్రవ్యాలు ఏవైతే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి బ్రెయిన్ లో ఒక కేంద్రం ఉత్ప్రేరణ అవుతుంది. ఎంఆర్ఐలో తెలిసింది, ఫంక్షనల్ ఎంఆర్ఐలో. ఈ జంక్ ఫుడ్ తినే వాళ్ళు కూడా అలాంటి అదే చోటు దానికి ఇది వస్తుంది ఉత్ప్రేరణ. కాబట్టి ఇలాంటి ఫుడ్ దూరంగా ఉండండి. పిల్లలకు కూడా చాలా తక్కువ అది ఇవ్వడం, జంక్ ఫుడ్లు ఇవన్నీ కూడా. నిద్రపోండి. యంత్రాలు వాడడం అనేది ఇప్పుడు అమెరికాలో ఎక్కడో ప్రాంతంలో ఉంటే ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడే సౌకర్యం వచ్చింది. చాలా మంచి సౌకర్యమే మొబైల్. కానీ మరి దాంతో గంటలు కూడా అదే కాకుండా లిమిట్ గా ఏదైనా అతి సర్వత్రా హేతు. అది డాక్టర్ గారు చాలా మంది ప్రముఖులు, ఎందుకంటే 37 సంవత్సరాలుగా హైదరాబాద్ వచ్చారు, చాలా మంది ప్రముఖులతో పరిచయం ఉంటదండి. అంటే పేర్లు అంటే మీ పేషెంట్ గా కాదండి, మీకున్న పరిచయాలు చెప్పండి. నేను మీ పేర్లు చెప్పాను, అది నేను వాళ్ళు ఏమంటారంటే మీ పేషెంట్లు కాదండి, మీకున్న పరిచయం. నాకు పరిచయాల కన్నా నా దగ్గరకు వచ్చి సీరియస్ గా ఉండి ఆపరేషన్ చేసిన తర్వాత, వైద్యం చేసిన తర్వాత ఆపరేషన్ అవసరం లేకుండా బాగా అయిన వాళ్ళే నాకు అందరూ ప్రముఖులు. అది అలా అంటారు. ఎందుకంటే ప్రముఖులు అన్నది నేను విడదీయడం కన్నా సరే రాజకీయవేత్తలు గాని ఆఫీసర్లు గాని వీళ్ళందరూ చాలా ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ నగరంలో ఉండడం వల్ల ఇంత వచ్చినట్టు సంఘటనలు సన్నివేశాలు చాలా ఉన్నాయి. అయితే నేను ఇచ్చేటువంటి నా నిర్వచనం ఏమిటంటే ఏ పేషెంట్ ముఖ్యమైన పేషెంట్ అయినా నాకు ప్రముఖులే. అది అక్కడ నేను
ఏది ఇంత సినిమా యాక్టర్ అని చెప్పి దాని వల్ల ఎక్కువ తక్కువ చూడడం అనేది ఉండదండి. ఇంతకుముందు అదే ఒక పద్ధతి ఉండేది. ఇంటెన్సివ్ కేర్ లో ఒక 10 మంది పేషెంట్ ఉండేవాళ్ళు అనుకోండి, ఫస్ట్ నంబర్ స్టార్ట్ చేసి లాస్ట్ నంబర్ వరకు 1 by 1 మాట్లాడమే కౌన్సిలింగ్. అప్పుడు ఎవరో ఒకసారి ఒక వ్యక్తి మధ్యలో వచ్చి ఫలానా వాళ్ళకి తెలిసిన వాడిని నేను నన్ను పిలవమనంటే దాన్ని నేను మాట్లాడని చెప్పాను. లైన్ ప్రకారం ఆర్డర్ ప్రకారం. అంటే ఏమిటి, అక్కడ ఉండేటువంటి వెంకటప్పయ్య గారికి ఇంకా మధ్యలో ఉండేటువంటి సుబ్బారావు గారికి తేడా లేదు. అది నా ప్రకారం ఒకటి. చాలా డాక్టర్ గారు మంచి విషయాలు చెప్పారు. నా కోరిక ఏంటంటే ఇంకొకసారి మీరు ఆపరేషన్ థియేటర్ ఎలా ప్రిపరేషన్ చేస్తారు ఏంటో కూడా మా వీడియోలో ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు చూద్దాం. ఎందుకంటే మిగతా వాళ్ళు అలా చేశారండి, కాబట్టి నాకు ఏమైనా ఆపర్చునిటీ ఇస్తారా చేద్దాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులంతా కూడా ఇచ్చారు. నిజంగా అంటే కొద్దిగా ఆరోగ్యంగా ఎలా ఉండాలనేది రంగనాథం పైడి గారితో తెలిసిన విషయాలండి. ఇదండి రంగనాథం పైడి గారితో న్యూరో సర్జన్, ఆయన ప్రముఖ డాక్టర్ గారు మనందరూ తెలుసు. ఆయనతో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.